నమస్తే మాస్టర్స్. వెల్కమ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరొక ఎపిసోడ్ అయిన వాయిస్ ఆఫ్ బీవైఎంకి. ఈ వాయిస్ ఆఫ్ బీవైఎం ఎపిసోడ్లో కూడా మనం మౌంట్ శాస్తా ట్రిప్ గురించి, వాటి విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ప్రోగ్రామ్కి వెళ్ళబోయే ముందు సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు, మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించినందుకు. అలాగే వాయిస్ ఆఫ్ బీవైఎం సాంగ్ ప్లే చేసుకుని ముందుకు వెళ్దాం మాస్టర్స్. వాయిస్ ఆఫ్ బీవైఎం, వాయిస్ ఆఫ్ బీవైఎం, మన అందరి గొంతులు ఒకటై పలికే వాయిస్ ఆఫ్ బీవైఎం, వాయిస్ ఆఫ్ బీవైఎం, వాయిస్ ఆఫ్ బీవైఎం. Let's share our lives with each other through voice of BYM. నేర్చుకున్న పాఠాలు, ఆచరించు సత్యాలు, చేసిన పలు సేవలు, మన అందరి అనుభవాలు. వాయిస్ ఆఫ్ BYM, వాయిస్ ఆఫ్ BYM. चलो सब मिल एक साथ में गाए वॉइस ऑफ BYM, वॉइस ऑफ BYM, वॉइस ऑफ BYM. మన అందరి మనసులు ఒకటై పలికే వాయిస్ ఆఫ్ BYM. Life lessons learned from BYM family, helping each other to grow daily. Voice of BYM, voice of BYM. Let's hear our friends from far and near through voice of BYM. Voice of BYM, voice of BYM. हम सबकी आत्मकथा है इसमें voice of BYM. Voice of BYM, voice of BYM. La 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 la. Voice of BYM. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ పునఃస్వాగతం వాయిస్ ఆఫ్ బీవైఎంకి. ఇవాళ మనం చేస్తున్న ఎపిసోడ్లో మరో ఇద్దరు మౌంట్ శాస్తాకి వెళ్ళి వచ్చిన మాస్టర్స్ వాళ్ళ అనుభవాల గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్వ్యూ మన నవీన మేడం చేయబోతున్నారు. వెల్కమ్ నవీన మేడం. సార్, థ్యాంక్ యూ సో మచ్ పునా సార్. ముందుగా మన సరోజ అమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ BYM, అనదర్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే మాస్టర్స్. సో మనము గత 2 వారాలుగా మన మౌంట్ శాస్త్ర ట్రిప్ గురించి మన మాస్టర్స్ అందరి మంచి చక్కగా ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా వింటున్నాం మాస్టర్స్. అసలు నిజంగా అన్ని గూస్ బంప్ మూమెంట్స్ అంటారు కదా, అలాగే ఉన్నాయి. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్, పూజా మేడం నుంచి స్టార్ట్ చేస్తే ప్రవీణ్ సార్ కానీ, హరిత మేడం కానీ, అందరు మాస్టర్స్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో అందరి గురించి తెలుసుకుంటూ చక్కగా మన వాయిస్ ఆఫ్ BYM ముందుకెళ్తున్నాము మౌంట్ శాస్త్ర ట్రిప్ గురించి. సో ముందుగా మౌంట్ శాస్త్ర ట్రిప్ గురించి చెప్పాలంటే డీటెయిల్స్ అంటే, ఇప్పుడు మనకి జూన్ 18th 2024లో ఈ ట్రిప్ జరిగింది మాస్టర్స్. ఇది US లో మౌంట్ శాస్త్ర అనేది ఒక మన ఎర్త్ కి సెంటర్ లో ఉండడం వల్ల చాలా హై ఎనర్జీస్ కలిగి ఉంటుంది. ఆ ప్లేస్ చాలా సీక్రెట్ ప్లేస్. సో ఈ మాస్టర్స్ ఒక్కొక్కరికి చాలా డిఫరెంట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అందరి గురించి చక్కగా తెలుసుకుందాము. ఇవాళ మన ముందుకి మీకు స్క్రీన్ ముందు కనపడుతున్న మన సుజాత మేడము, మన లతా మేడము. సో వెల్కమ్ మాస్టర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నందుకు. మొదటిగా మాస్టర్స్, మీరు మీ గురించి ఒక్కసారి పరిచయం చేసుకుంటూ, మీకు ఈ మౌంట్ శాస్త్ర ట్రిప్ అవకాశం ఎలా వచ్చిందో ఒకటి తర్వాత ఒకటి చెప్పండి మాస్టర్స్. సుజాత మేడం స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇండియా నుంచి మా బాబు దగ్గరికి వచ్చాను అనమాట. డాలాస్ వచ్చాను. అప్పుడు డాలాస్ లో నాకు ఈ సంగతి తెలిసింది. అయితే అసలు మౌంట్ శాస్తా గురించి నాకు ఎలా తెలిసింది అనేది చెప్తాను. చెప్పండి అమ్మా.
మేము 2019లో ఒక హ్మ్, కేవీ రావు గారని ఆయన హ్మ్, గు ఆధ్వర్యంలో ఒక 7 గ్రూప్స్ తయారయ్యామనమాట. ఆ 7 గ్రూప్స్‌లో నాది చక్రాస్ గ్రూపు. మన శరీరంలో 7 చక్రాలు ఎలా ఉన్నాయో, అలాగే భూమండలం మీద 7 చక్రాలున్నాయి అనేది నేను అది చూసానన్నమాట. అది గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు. అది మౌంట్ శాస్టా మూలాధార చక్రము అని ఇది చదివాను. అది కాలిఫోర్నియాలో ఉంటుంది అనేది తెలిసింది అప్పుడు. ఒక టైంలో కాలిఫోర్నియాలో మా పాప ఉండేది. అరే! కాలిఫోర్నియాలోని పాప ఉన్నప్పుడు తెలిసుంటే బావుండేదే నేను చూద్దును అనుకున్నాను. అనుకున్నాను అంతే వదిలేసాను. అలా అనుకుంటము వదిలేయడం ఇంకా దాని మీద పెద్దగా నేనేమి పెట్టలేదు. అయితే ఇది 2024లోని డాలస్ వచ్చినప్పుడు నేనెప్పుడు కూడా రావటానికి ఇష్టపడటం లేదు ఈ మధ్య. అక్కడ నాకు తోచటం లేదు అని చెప్పేదాన్నమాట పిల్లలతోటి. వాళ్ళన్నారు, "లేదు మమ్మీ నీకు ఈసారి నుంచి మీ గ్రూప్ తోటి నీకు కనెక్ట్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే నేను తీసుకెళ్తానని" మా బాబు చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఫస్ట్ క్లాసు లక్ష్మీ మేడం వాళ్ళ అబ్బాయి అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. అరుణ్ గారు. వాళ్ళ ఇంట్లో సరోజ మేడం క్లాస్ జరిగింది. అక్కడికి ఆహా! వెళ్ళానన్నమాట. సరోజ మేడం క్లాస్‌కి వెళ్ళాను. వెళితే మేడం ఆ క్లాస్‌లో చెప్తున్నారు. నాకు మౌంట్ శాస్టాకి రమ్మని పిలుపొచ్చింది. వెళ్ళాలి అనేసి చెప్తున్నారనమాట. నేను కొత్త వాళ్ళతో నేను తొందరగా మాట్లాడలేను. అందుకని సరే అప్పుడు వెంటనే అడగకుండాని ఓ 2 డేస్ తర్వాత వాళ్ళకి ఫోను చేసి అడుగుదాము ఎప్పుడుందో ఈ ట్రిప్ అనుకున్నాను. అప్పుడు అడగలేదు. తర్వాత శాంతి ప్రియ అనే ఆ అమ్మాయి 21 డేస్ క్లాస్ పెట్టింది. వాళ్ళ ఇంట్లో లాస్ట్ రోజు క్లాస్‌కి నేను అటెండ్ అయినప్పుడు తను చెప్పిందనమాట. హ్మ్. ఇది మేడమ్ తోటి మౌంట్ శాస్టా ట్రిప్ ఉంది. నేను వెళ్ళాలనుకున్నాను కానీ ఒక గ్రూప్‌కి సరిపడగా ఏబిఎన్ హౌస్ అది అంతా ఫిలప్ అయిపోయింది. నేను వెళ్ళాలంటే వేరే రూమ్ తీసుకోవాలి. నాకు తోడు లేక మా హస్బెండ్ నన్ను పంపించడం లేదు భయపడుతున్నారు అంది. అంటే నేను వెంటనే అన్నాను, "అరే! మౌంట్ శాస్టానా నేనొస్తాను ఎప్పుడమ్మా" అన్నాను. ఈ 7:00 నైట్ 7:00 నేను ఆ అమ్మాయిని మీట్ అయితే, ఆ అమ్మాయి చెప్పింది రేపు 6కి ఫ్లైట్ ఉంది అంది. ఓహ్! ఒక విచిత్రం అన్నమాట అది నిజంగా. 6కి ఫ్లైట్ అస్సలు. ఉందంటే ఆ! అవునా! నేను వద్దామనుకున్నాను అని వెంటనే మా బాబుతో చెప్పా. నాని ఇలా ఉందంట రేపే ఇది అంట. నేను వెళతాను అన్నాను. నేను వెళతాను అన్న వెంటనే ఆ అమ్మాయి హస్బెండ్ కూడా ఓకే. మేడం ఉంటే నువ్వు వెళ్ళు అన్నారు. అలా మేము ఒకళ్ళకొకళ్ళం నలుగురం కలిసామన్నమాట. లతా మేడము, రజనీ మేడం. నలుగురికి ఒక హోటల్ బుక్ చేశారు. దాని దగ్గరగా ఉండి హోటల్ బుక్ చేశారు. ఒక కారు మాకు నలుగురిలో ఒక్కళ్ళకే డ్రైవింగొచ్చు. ఓహ్! శాంతి ప్రియకి. అలాగా ఒక అద్భుతమమ్మా. అసలు నేను ఒక ఆహ్, హ్మ్. 10 అవర్స్‌లో డిసైడ్ చేసుకున్నానన్నమాట. నేను అసలు 2019లో నాకు దీని గురించి తెలిసినప్పుడు, అరే! నేను వెళితే బావుండును అనుకున్నా. అప్పుడు ఆ టైంలో తెలిసుంటే బావుండు అనుకున్నాను. వెళ్ళాలని కూడా అనుకోలేదు. ఆ! అది ఒక ఇంట్యూషన్ అయితే విచిత్రంగా వచ్చేసింది మీకు అప్పుడే. వచ్చింది. నేను అది హ్మ్. రి హ్మ్. రిలీజ్ అయిందనమాట. అదే. అదే. ఆహ్, అది మేడము అంటున్నప్పుడు కూడా నేను వెంటనే అడగాలి కదా! అడగలేదు మొహమాటం గాని. మేడంని గూడా ఫస్ట్ టైమ్ మీరు అక్కడ కలవడమే. సో, ఆ! మీరు లక్ష్మీ అంటే మేడం వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైమ్ అక్కడ చూడటమే. అవునవును. అంటే చూడటం అంటే హ్మ్. నేను కడతాల్లో మేడమ్‌ని ఓకే. అప్పుడప్పుడు చూసేదాన్ని. హ్మ్. కానీ హ్మ్. స్టేజ్ మీద చూడటం అనమాట. దగ్గరగా చూడలేదు. అక్కడ వాళ్ళ ఆ! ఇంట్లో చూడటం ఫస్ట్ టైమ్ అనమాట. అలాగా. సూపర్ అది అసలది. ఒక్ ఒక ఒక్కొక్కరిది ఒక్కొక్క అదొక డిఫరెంట్ మిరాకిల్ ఎక్స్‌పీరియన్స్ అమ్మా మేడం. నిజంగానే. ఆ! అవును. కరెక్ట్ మేడం. అది హ్మ్. మాత్రం అసలు అందరి మాస్టర్స్‌వి అట్లనే ఉన్నాయి. డిఫరెంట్‌గా హ్మ్. ఉన్నాయి. అసలు ఎలా వచ్చి ఒక దగ్గర ఫార్మ్ అయిపోయి ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అయిపోయి అందరూ కలిసి అంత అంటే ఒక ఎనర్జీ మూలం దగ్గరికి తీసుకురావడము, అందరూ అవునవును. కలిసి ప్రయాణం చేయడము అనేది చాలా డిఫరెంట్ మాస్టర్స్. థాంక్ యూ హ్మ్. సుజాత మ్యామ్. లతా మేడం మీరు చెప్పండి మేడం. మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణము? వచ్చాను ఈ మెడిటేషన్‌లోకి. అంతకుముందు నా ఓన్ మెడిటేషన్ చేసుకునేదాన్ని. హ్మ్. ఆహ్, హ్మ్. వచ్చాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అండ్ బీవీఎం ని స్టార్ట్ చేసిన సరోజ మేడం కూడా నా ఆత్మ ప్రణామాలు. మా ఫ్యామిలీకి కూడా.
అంటే నేను ఆవిడతో వెళ్ళగలిగింది మా హస్బెండ్ పంపించడం వల్లే. అంటే తను మెడిటేషన్ చేయరు. అయినా కూడా హ్మ్. హ్మ్. పంపించారు నన్ను. అందుకు మా ఫ్యామిలీకి అందరికి కూడా థ్యాంక్ యూ. సపోర్ట్‌కి అది. యాహ్! అదే నేను కూడా అట్లానే ఇదేంటి అంటే నేను ఎట్లా వెళ్ళాలనుకున్నానంటే, నేను మామూలుగా నాకేం వస్తే అవి చూసేదాన్ని వీడియోలు. హ్మ్. ఆ! కోవిడ్ టైమ్‌లో కనెక్ట్ అయ్యానన్నమాట. అదే ఒకటి అరా వీడియోస్ పిఎస్ఎం వీడియోలుంటాయి కదా! అవి వచ్చి నాకు పత్రిజీ గారి గురించి కూడా అప్పుడు తెలీదు. ఈ ఎక్స్‌పీరియన్స్ వీడియోలు వాళ్ళవి చూసాక పత్రిజీ గారు లేరు ఉన్నప్పుడు అట్లా అంటుంటే ఓహ్! ఈయన లేరా ఇదా అనుకోని అట్లా చూసేదాన్ని. అలాగే సరోజ మేడం కూడా ఎప్పుడో 23లోనో ఎప్పుడో చూసినట్టున్నాను. హ్మ్. ఇదేంటి అప్పుడు వాళ్ళు టూర్ చేశారు మేడమ్ వైజాగ్, హైదరాబాద్ హ్మ్. ఇవన్నీ చేసి బ్రహ్మోత్సవం. హ్మ్. ఆ! చూసి వాళ్ళందరూ ఇంకా డాన్స్‌లో బాగా డాన్సులు చేయడము, బాగా అసలు హ్మ్. ప్రేమగా చాలా అనిపించింది. అసలు అబ్బా! ఎంత బావుందో ఈవిడతో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యానన్నమాట అప్పుడు. ఆ వీడియోలు చూసి. తర్వాత హ్మ్. ఆవిడ ఆహ్, 'థౌసండ్ సీస్ ఆఫ్ జాయ్' అట్లా ఏమొస్తే అవి నాకు వచ్చినవి నాకు యూనివర్స్ ఏమిస్తే అవి చూసేదాన్ని అంతే నేను. ఇది హ్మ్. ఆ! అదేంటి అసల ఆ ప్రేమతత్వం ఆవిడ తర్వాత భాష అంటే ఆవిడ మన నార్త్‌లో పెరిగారు. చదువుకున్నారు. ఆ తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్నిట్లో గూడా అసలు తెలుగులో హ్మ్. అంత పట్టు, అంత అలా అసలు ప్రతి మీనింగు చాలా ఎక్స్‌ప్లెయిన్ జేయడం అదంతా హ్మ్. చాలా ఆకట్టుకుంది నాకు. చాలా అనిపించింది. ఇది ఈవిడతో వెళ్ళాలి అనుకుని అది చూసాను గదా! ఆవిడ ట్రిప్పు కూడా హ్మ్. అనుకున్నాను. హ్మ్. ఇంకా మహారాష్ట్ర గురించి కూడా ఈ భూమికి మనకి ఎలా చక్రాస్ ఉంటాయో అట్లా భూమికి కూడా ఉంటాయని ఈ పిఎస్ఎం వీడియోలో చూసాను. ఓకే. హ్మ్. ఇది నాకు బాగా పిచ్చనమాట. ఈ స్పిరిచువాలిటీలో అంటే నేను ధ్యానం గురించే జ్ఞానం కావాలనే వచ్చానన్నమాట. ఇంక దేని గురించి రాలేదు దీంట్లోకి. నేను చిన్నప్పటి నుంచి నా ధ్యానం నేను చేసుకునేదాన్ని. నేను ఫస్ట్ హ్మ్. హ్మ్. ఒక యోగి ఆత్మకథ ఇంగ్లీషు వెర్షన్ మా బ్రదర్ ఇస్తే అప్పుడు ఏదో చదివాను. స్పిరిచువాలిటీ అంటేనే కొంచెం అర్థం కాదు ఇంకా చదువుకునే రోజులు. ప్లస్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. అది స్పిరిచువాలిటీ అంటే తెలుగులో అర్థం కావడమే ఇది. చదవడం అయితే చదివాను. ఏమర్థమైందో ఏమో గాని అప్పటినుంచి ఆ బుక్ నా దగ్గరే ఉంటుంది. ఇప్పటికి నా పక్కనే ఉంటుంది. ఆ బుక్కు. బుక్కు చేతికి రావడం అనేది, మనం చదవడం అనేది అది రాసి పెట్టుంటేనే అవుతుంది మేడం మనకి. నాకు గ్రేట్ అది. అప్పటినుంచి కూడా అసలేంటిది జీవితం అంటే ఏంటి? చిన్నప్పుడు బాగా ఎలిమెంటరీ స్కూల్ బాగా ఇంకా సెకండ్, థర్డ్ గ్రేడ్‌లో ఉన్నప్పుడంటే ఏంటి నేనొక్కదాన్నే ఉన్నప్పుడు అంటే ఏంటిదంతా? నేను అనేది లేపోతే ఏంటసలు ఇదంతా శూన్యం ఏంటి? అని ఒక ఇది వచ్చి ఆలోచనలో ఉండేదన్నమాట. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా హనుమంతుడు వాళ్ళతో అప్పుడు అలా కనెక్ట్ అయ్యి ఉండేదాన్ని. ఆయనకే చెప్పేదాన్ని ఏదన్నా భయాలు ఇట్లాంటివున్నా కూడా. అట్లానే నా లైఫ్ స్టార్ట్ అయిందన్నమాట. అప్పుడేం తెలియనప్పుడు అసలేమి అలాగా తర్వాత చదువుకుంటున్నప్పుడు డిగ్రీలో ఉండగా ఈ ఆత్మకథ అది చేతికొచ్చింది. నేను తర్వాత ఏదైనా మ్యాగజైన్స్‌లో యోగా అవి పోస్టర్స్ అవి ఉంటే అది ట్రేస్ చేసుకొని దాంట్లో రాసింది కూడా కాపీ చేసుకొని అట్లా చేసుకునేదాన్ననమాట. ఈ యోగా కూడా. హ్మ్. ఇంకా అట్లా హ్మ్. అట్లా తర్వాత 23 జాన్‌లో నాకు అరుణాచల్ శివ అదే రమణ మహర్షి గారి గురించి వీడియోలు నేను ఎక్సర్‌సైజ్ బైక్ చేసుకుంటూ వింటూ ఉండేదాన్ననమాట. అప్పుడు ఇంకా జర్నీ ఫాస్ట్ అయిపోయింది. ఇంకెప్పుడు హ్మ్. కోసమని ఆ నామస్మరణలో ఉండేదాన్ని. దాంతో డిటాచ్‌మెంట్‌లోకెళ్ళడము. ఏం జరుగుతున్నా ఎదురుగుండా జస్ట్ డిటాచ్‌మెంట్‌తో చూడటం అనమాట అంతే. దానికి కనెక్ట్ అవ్వకుండా సీన్‌కి. అట్లా అనమాట. తర్వాత ఇంకా ఈ వీడియోసు, ఈ మాస్టర్సు నేననుకున్నవి నేను ఇట్లాగా కలవాలి అనుకుంటే అది ఏదనుకుంటే అట్లా అనమాట మేనిఫెస్ట్ అయ్యేది. సరోజ మేడందనుకున్నాను ఆవిడని తో వెళ్ళగలిగాను. దీనికి తప్పకుండా ఇంకా పిచ్చిగా ఉండేదనమాట. సరోజ మేడం అంటే ఇంకా ప్రేమతత్వం, ఇంకా ఆవిడ వచ్చాక అదే నేననుకున్నాను, ఆవిడొచ్చారు. అంతకు నుంచి కూడా ఈ వీటిల్లో మెసేజ్‌లొస్తుండేవి మౌంట్ శాస్త్ర ట్రిప్ అని. అంటే వెళ్ళాలనుకున్నాను గానీ వదిలేసాను. తర్వాత మేడం అనే అరుణ్ గారి లక్ష్మీ మేడం వాళ్ళ ఇంట్లో అరుణ్ గారి ఇంట్లో ఇక్కడ జరిగింది. ఆవిడ సెషన్ అంటే ఇంకా ఆవిడ దగ్గరికెళ్లి కూర్చొని ఆవిడ మొహం ఇట్లా చూస్తూ నవ్వుకుంటూ ఆవిడ దగ్గరికేసి అంటే బాగా కనెక్ట్ అయ్యానన్నమాట. ఇంక ఇంటికెళ్ళాక కూడా ఆవిడ పేరు రావడం నాకు లోపల ఆనందం అనమాట. నవ్వొచ్చేయడం, క్లాప్స్ కొట్టుకొని అట్లా ఆనందంగా ఎంత ఇదిగా ఉండేదాన్నో. చాలా అట్లా ఆవిడతో వెళ్ళి ఆ జర్నీ చాలా అనిపించిందక్కడసలు. నేను అంటే బాగా అంటే నాకు నేచర్ అంటే ఇష్టం. మొక్కలన్నా గూడా అక్కడికెళ్ళాక కూడా చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అసలు నాకు ఇంక దాంట్లో అంటే ఇంకా ఇమ్మర్స్ అయిపోయాననమాట నేను. ఆహ్, ఇదికి ఆ నేచర్‌కి, ఆ ట్రిప్‌కి అంటే వెళ్ళాలి ఇలాంటి ప్లేస్‌లకెళ్ళాలి. స్పిరిచ్యువల్‌గా అంటే మనం ఏదో అక్కడేదో సీనరీ చూద్దాం ఇది కాకుండా స్పిరిచ్యువాలిటీ గురించి వెళ్ళాను నేను. అక్కడేదో ఫోటో తీసుకున్నా ఇట్లా అట్లా కాకుండా
ఇంకా దాంట్లోనే అన్నమాట ఇంకసలు. నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అక్కడ ఉన్న నేచర్‌కి మీరు యూఎస్‌లో ఉంటారా లత మేడం? మీరు ఆ! యూఎస్‌లోనే ఉంటారా? హ్మ్. హ్మ్. మీ వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతోంది. అవును. మేడం మీ ఇద్దరు ఇప్పుడే చెప్పారు మీరు. ఇప్పుడు బ్రేక్ అయితుంది మేడం. మీ వాయిస్ వినిపించట్లేదు లత మేడం. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వినపడుతుంది మళ్ళీ. ఇందాక బ్రేక్ అయింది. ఓకే. మీరేదో చెప్తున్నారు. అదే యూఎస్‌లో ఉంటాం. టెక్సాస్‌లో ఉంటామండి. ఓకే. 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 డాడ్ ఆ! గ్రేట్ మేడం. మేడం మీరే చెప్పారు నేచర్ తోటి చాలా దగ్గరగా ఉంటారనేది. ఇది అసలు మౌంట్ సాసన అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఆ నేచర్‌కి, మన మెడిటేషన్‌కి, మన గ్రూప్ కాన్షియస్ అంటే మనం గ్రూప్‌గా అంతా ఒక ప్రయాణంలాగా మీరు వెళ్లారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మేడం? మీరు ఆల్రెడీ మీరు నేచర్ తోటి ఎంతో కనెక్టివ్‌గా ఉంటారు. కానీ ఈ జర్నీలో మీ నేచర్ కనెక్షన్ కానీ, లేకుంటే గ్రూప్‌గా ఎక్స్‌పీరియన్స్ కానీ ఎలా ఉంది? చెప్పండి మేడం. ఇట్ వాస్ ఎన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి. అంటే అసలు చాలా బాగా జరిగింది. అసలు అక్కడ ఎక్కడైనా కూర్చుంటే ఏ ప్లేస్‌కెళ్ళినా గూడా అక్కడ కూర్చుంటే హ్మ్. అలా మెడిటేషన్‌లో వెళ్ళగానే చెట్లు అది ఊగడం మనకిప్పుడు టైడ్స్ ఎట్లా వస్తాయి సీలో, అట్లా చెట్ల హ్మ్. మీద గాలి ఇలా ఆకులు కూడా అలా కదులుతూ నాకు అలా టైడ్స్ లాగా ఎళ్తోందన్నట్టుగా ఫీల్ అయ్యేదన్నమాట. ఇలా మేము మొదలుపెట్టగానే నేను అట్లా కనెక్ట్ అయిపోయేదాన్నమాట. ఇంక చెట్లు చాలా హ్యాపీగా ఉన్నాయి. మనం వచ్చినందుకు కూడా అవి చాలా మనతో అవి కనెక్ట్ అయ్యాయి. మనం వాటిలతో కనెక్ట్ అయ్యాము. ఎంత హ్యాపీగా ఉందో ఈ ప్లేస్ కూడా ఎంజాయ్ చేస్తుంది. మనం ఎంజాయ్ చేసినట్టే అని అట్లాగనమాట. ఇంకా టైడ్స్ అట్లానే గుర్తొచ్చాయనమాట. అలా గాలి ఇలాగా ఆకులు చప్పుడు చాలా డిఫరెంట్‌గా ఫీల్ అయ్యాను. అంటే ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళదండి. నా ఎక్స్‌పీరియన్స్ అయితే అది. అట్లాగా ఎక్కడికెళ్ళినా అట్లానే ఉండేదనమాట. ఇంగా ఒకసారి వాటర్‌లో కూర్చొని చేసాము. అప్పుడు గూడా అంతే. మేము మెడిటేషన్ మొదలుపెట్టగానే ఆ వాటర్ గూడా అక్కడ గాలి ఇట్లాగనమాట. ఒక మంచి బ్రీజు. తర్వాత ఒక నైట్ అయితే సెకండ్ డే ఎక్కడ లేక్‌లోనా మేడం వాటర్‌లో? వచ్చామండి. మౌంట్ హ్మ్. ఓకే. ఓకే. ప్రతి స్టెప్ బాగా ఎంజాయ్ చేసాం. ఎక్కడికెళ్ళినా గూడా. హ్మ్. ఒక ఆ గ్రూప్ ప్యాషన్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీసే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కదా మేడం. హ్మ్. అందులోనూ అక్కడ ప్లేసే ఒక డివైన్ ఎనర్జీస్‌తో ఉంటుంది. మళ్ళీ మనము ఇలా అందరము ఒక స్పిరిచ్యువల్ జర్నీలో వెళ్తూ ఆ గ్రూప్ ఎనర్జీస్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు ఆ హ్మ్. డిఫరెన్స్ తెలిసిందా మేడం? మామూలుగా మనం ఇంట్లో మనం యూఎస్‌లో చేసుకుంటున్నప్పుడు గాని అందరు గ్రూప్ మెడిటేషన్స్ అక్కడికెళ్ళినప్పుడు ఆ మెడిటేషన్ ఎనర్జీస్ ఎలా ఫీల్ అయ్యారు? నేనంటే కావాలని వెళ్ళాను. ఆ ప్లేస్‌కి వెళ్ళాలి, స్పిరిచువాలిటీ గురించి వెళ్ళాలి అని వెళ్ళానన్నమాట. ఏదో వెళ్తున్నారు, లేతే వాళ్ళతో వెళ్దాం ఏదో అట్లా అని కాకుండా నేను స్పిరిచువల్‌గా దాని గురించి అలాంటి ప్లేస్‌లకెళ్ళాలి అని నాకు చాలా ఇష్టం అన్నమాట. బాగా ఎనర్జీస్ ఉంటాయి, కనెక్ట్ అవ్వాలి ఇట్లాంటి ప్లేస్‌లని అన్నమాట. నాకు పెద్దగా ఏదో ఈ ప్లేస్ చూసేయాలి, అక్కడ చూసేయాలి అని ఉండదు. ఈ స్పిరిచువాలిటీ అంటే మాత్రం వెళ్ళాలని ఉంటుందన్నమాట. నేను యూఎస్‌లో కూడా చాలా అసలు చూడలేదు చెప్పాలంటేను. ఈస్ట్ కోస్ట్‌కి అయితే ఎప్పుడు వెళ్ళలేదసలు. ఎప్పటినుంచో హ్మ్. ఉంటున్నా కూడా. హ్మ్. నాకైతే పిచ్చనమాట ఇంకా. తర్వాత అక్కడ నేను సెకండ్ డే మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం 6 పీపుల్. సుజాత మేడము, నేను, శాంతిప్రియ, ఇంకా రజని మేడము, ఇంకొకళ్ళు ఇద్దరెవరో ఉన్నారు. మాట్లాడుతుంటే అలా జస్ట్ క్యాజువల్‌గా అలా మాట్లాడుతుంటే నాకేదో అయిపోతోంది. బరువుగా సంథింగ్ ఏదో అయిపోతుందని కళ్ళు మూసుకున్నాననమాట. నాకు తెలియకుండానే నేను మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయాననమాట. తీసుకెళ్ళిపోయింది అలాగా. నాకింక అంత కనెక్ట్ అయిపోయాననమాట. అంటే ఆ ఎనర్జీలు అంత బాగా తీసుకున్నాను కాబట్టే, నేను మెడిటేషన్‌లో కూర్చుందాం అనుకోకుండానే అదే తీసుకెళ్ళిపోయింది ఆ ఎనర్జీలతో అనమాట. తీసుకెళ్ళిపోతే ఇంకా మనకి ఇలాగా టర్నడో అంటారు గదా! రిల్పోలు అది ఏదన్నా హరికేన్‌లు అవి వస్తే చెట్లు ఇట్లా ఊగిపోతాయి గదా! అట్లాగా లోపలంతా ఎనర్జీస్ ఇట్లా ఊపేస్తోందనమాట. ఇంక చెట్టు నాకు ప్రకృతి నాలోకొచ్చేసింది అని నాకింక లోపల అదే మాటనమాట. నేచరు హ్మ్. నాలోకొచ్చి పూనకంలాగా వచ్చేసినట్టు. నేచర్ ఇంకా అక్కడ బయట అలా కూర్చున్నప్పుడు అట్లానే ఫీలయ్యాను. ఇంకా అది తీసుకెళ్ళిపోయిందనమాట. అంతలాగా నాకు ఎనర్జీలు అలా వచ్చేసి, అది నేచర్ అనే అనుకుంటున్నాననమాట. అదంతా ఇంక లోపల నడుస్తోందనమాట. గ్రేట్ మేడం. సుజాత మేడం మీరు చెప్పండి మేడం. మీ మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ కానీ అసలు ఏది పర్టిక్యులర్‌గా మీకెక్కడ బాగా ఇమ్మెన్సివ్‌గా బాగా గుర్తుండిపోయేలాగా అనిపిచ్చింది? ఆ కనెక్టింగ్ ఎలా అనిపిచ్చింది? ఒకసారి చెప్పండి మేడం. ఆ! ప్రతి క్షణము కూడా అద్భుతంగానే ఉందమ్మా. హ్మ్. రివర్‌లో చేసినా, నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని అక్కడ చేసినా, లేపోతే చెట్ల కింద చేసినా, గ్రూప్ మెడిటేషన్ చేసినా,
లేతే అందరము రూమ్‌లోకొచ్చిన తర్వాత సరోజా మేడం గైడెన్స్‌లో చేస్తున్నప్పుడు కూడా అసలు ఎంత అద్భుతంగా అంటే ప్రతి క్షణము మేము కనెక్ట్ అయ్యే ఉండేవాళ్ళమి. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది కదా! ఇప్పుడు కూడా అంత అక్కడ ఎంత ఇదిగా కనెక్ట్ అయ్యామో, అదే వైబ్రేషన్స్ ఇప్పుడు నా ఒంట్లో కూడా కనపడుతున్నాయన్నమాట. నేను ఫీల్ అవుతున్నాను. ఆ! గ్రేట్. గ్రేట్ అసలు మేడం. ప్రతి క్షణం అద్భుతమే. ఒకటి మెడిటేషన్ చేయటం ఒకటే కాదు, ఎంజాయ్ కూడా చేసాము. హ్మ్. ఆ టూర్‌లో. ప్ర మే స అందరితో కలిసి అందరూ కొత్తోళ్ళు. నేను చెప్పాను కదా! ఫస్ట్ టైమ్ అయితే నేను కలవలేను. ఓ 2, 3 సార్లు పరిచయం అయిన తర్వాతే నేను తొందరగా మాట్లాడగలను. అలాంటిది ప్రతి వాళ్ళతోటి కూడా ఎంత బాగా కలిసిపోయారంటే అందరూను. ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు చాలా అద్భుతంగా కలిసిపోయారు. అసలు గ్రేట్. హ్మ్. దాన్ని సరోజమ్మతో మెడిటేషన్, సరోజమ్మ గైడెడ్ అసలు మెడిటేషన్ ఎలా అనిపించిందమ్మా? సరోజమ్మతో మెడిటేషన్ అంటే అసలు అద్భుతమే అద్భుతం. మాకు చిన్న పిల్లలకి కూర్చోబెట్టి అమ్మమ్మ అది గోరుముద్దలు పెడుతుంది. అలాగా ఒక రోజైతే అది నేనిక్కడ ఉండగానే నేను ఏప్రిల్‌లో బయలుదేరొచ్చేసాను యూఎస్‌కి. అప్పటికి ఆవకాయ తయారవ్వలేదు. అక్కడ సత్యా మేడం అని ఒక ఆవిడ తెచ్చారు కాలిఫోర్నియా నుంచి. మాకు ఆ! ఆవకాయ అన్నం కలిపి మా అందరికి ఆ! గోరుముద్దలు పెట్టినట్టు పెట్టారు. చూసాము. అదొక మేము వీడియోస్ అద్భుతమైన చూసాము. అవును. అది నిజంగా చాలా చిన్న పిల్లలమైపోయాము. సరోజమ్మ మమ్మల్నందరిని "అమ్మ మీరు తినండి" అంటే, "లేదు లేదు మీరందరూ తినండి నాకు కడుపు నిండిపోతుంది" అనేవారనమాట. మేమెంత అమ్మ బలవంతం చేస్తే అందరికి పెట్టిన తర్వాతే తను తిన్నారు. అమ్మతో ఉన్న ఆ ప్రేమ తత్వము, ఆ ప్రేమ ఆ! ఎనర్జీస్ అసలు మనము ఎక్కడ రాదమ్మా. అంత గొప్ప అవునవునవును. ప్రేమతత్వం హ్మ్. ఎక్కడ నేనైతే ఫీల్ అవ్వలేదు. అవునవును. మాకు చక్కగా మేడం దగ్గరే ఉంటాం గాబట్టి అసలు ఆ ఆ ఎక్స్‌పీరియన్సే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. ఒక గురువు ఆ! గాని, ఒక తల్లి గాని, ఒక ఫ్రెండ్ గాని అన్ని రకాల పాత్రల్ని అద్భుతంగా పోషిస్తారు అది అమ్మ. కరెక్ట్ అమ్మా. కరెక్ట్. హ్మ్. ఏ టైంలో మనకేది కావాలో అమ్మ దగ్గర నుంచి వచ్చినట్లు ఇంకా అలా అవును. వచ్చేస్తదింకది. ఈవెన్ అవును. చాలా సార్లు మనం అనుభవించాను. చాలా మంది మాస్టర్స్ చెప్పిందిదే. మనం ఆ సెషన్‌లో ఉన్నాము అంటే మనకు కావాల్సిన పాయింటే మేడం చెప్తారనమాట. అది. అవునవునవును. అవును. కానీ ఇంత గొప్ప ప్రయాణంలో మనం ఎన్నో చాలా చాలా గొప్ప విషయాలని ఒక్కొక్కటి మనకు తెలియకుండానే కనెక్ట్ అయితా వస్తా ఉంటామనమాట. అలాంటివి మీకేమన్నా అనిపిచ్చాయా అమ్మా? అంటే నేను ఈ టైంలో ఇది నేర్చుకోవాల్సనుకున్నాను. ఇప్పుడు మన మేడం మళ్ళీ చెప్తున్నారు అనేది కొన్ని విషయాలుంటాయన్నమాట. కొన్ని సడెన్‌గా మనం రియలైజ్ అయితా ఉంటాము. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉన్నాయా మాస్టర్స్ మీకి? నాకు అట్లాంటివి స్పెషల్‌గా ఎక్స్‌పీరియన్సెస్ ఏం లేవమ్మా. అయితే ప్రతి క్షణము నాకు అలా ప్రకృతిలో కలవటం ఏంటి, ఆ సైలెన్స్ ఏంటి, ఆహ్, హ్మ్, ఒక అద్భుతంగాని నేను ఏదైతే కోరుకున్నానో నాకు హ్మ్. ఇష్టం. చాలా ఇష్టం మెడిటేషన్ అంటే. ఆ హ్మ్. సైలెంట్‌గా ఉండాలి. థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండాలనుకుంటాను. ఇంచుమించుగా అలాగే ఉంటాను. నేను ఏ పని చేసినా కూడా ఆ హ్మ్. పని మీద ఫోకస్ పెట్టడం అనేది కూడా మెడిటేషన్ అని తెలిసిన తర్వాత నేను అలాగే ఉంటానన్నమాట. అందుకని హ్మ్. నాకు స్పెషల్‌గా ఇది అని ఏం లేదు. కానీ ప్రతి క్షణము అద్భుతంగా గడిచిందక్కడ. ప్రతి ఇంకా క్షణము అదే కంప్లీట్ ప్రకృతి అవేర్‌నెస్‌లో ఉంటాము. ఆ! అవును. హ్మ్. ప్రకృతి మనము ఒకటే. హ్మ్. అక్కడున్న హ్మ్. అందరూ కూడా మనమే. హ్మ్. అలానే మాస్టర్స్ కూడా అక్కడ ఆ ఏరియాలో మాస్టర్స్ కూడా చక్కగాని హ్మ్. భలే కనెక్ట్ అయిపోయారు. ఆ! వాళ్ళొచ్చేవారనమాట. వచ్చి వాళ్ళ ఇది మా మా అందరితోని డాన్స్ చేయించటము, పాట పాడటము. హ్మ్. ఒక మాస్టరు హ్మ్. 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 2 ఇయర్స్ అయిపోయింది నాకు. 1 ½ ఇయర్ అయిపోయినట్టుంది. వాళ్ళ అండ్ పేర్లు ఆండ్రూ గుర్తులేదు కానీ, ఆ హ్మ్. ఒక మాస్టరొచ్చారు. అందరితోటిని ఇలాగ చేతులు కట్టుకొని రౌండ్‌గా ఆ! నుంచోబెట్టి డాన్స్ చేయించారు. అసలు చాలా సర్క్యులేట్ అయింది ఆ వీడియో హ్మ్. మాకు కూడా. ఆ! చూసాము. ఆ! ఆ! అసలు ఆ పాటేంటి, ఆయన పాడటం ఏంటి, అది ఎక్కడి నుంచొచ్చారో అర్థం కాలేదు. సడెన్‌గా హ్మ్. వచ్చారు. మా అందరితో కలిసిపోయి ఆ డాన్స్ చేయించడం ఏంటి, ఆ వైబ్రేషన్స్ అవి చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. హ్మ్. సూపర్ మేడం. లత మేడం మీరు చెప్పండి మేడం. మీకేమన్నా డిఫరెంట్‌గా బాగా గుర్తుండిపోయే ఒక ఎక్స్‌పీరియన్స్ మెడిటేషన్‌లో కానీ, సరోజమ్మతో కానీ? సరోజమ్మ అంటే ఇంకా ప్రేమతత్వం అనమాట. అది అసలావిడ అంటే
ఆవిడంటే ఎవరో ఒక మాస్టర్ అని కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అట్లా కలిసిపోయి అదే ముద్దలు పెట్టడం. ఆవిడ తినకపోతుంటే మీరు తినాలని చెప్పేసి నాకు నేను మీరు తినండి ఒక ఫ్యామిలీలో మాట్లాడతారు కదా! ఎవరో మా అట్లా మీరు అంటే నేను కూడా మీరు తినాలని నోట్లో ముద్ద పెట్టేసా అనమాట. దెన్ చాలా అనిపించిందో అసలు వీడియో చూడగానే నేను వెళ్ళాలనుకున్నాను. అట్లనే సుజాత మేడం చెప్పినట్టు అప్పటికప్పుడు జస్ట్ వితిన్ 9, 10 అవర్స్‌లో బె బుక్ చేసుకొని ఎళ్ళిపోయామనమాట. 6కి ఎప్పుడో ఫ్లైట్ అయితే 4కి అట్లా బయలుదేరాలి కదా! 3:30కేనా. ఇంకా ముందు 7:30కి చేసుకున్నాం అందరం గూడా. శాంతి చేసుకొని తర్వాత మేమందరం ఒక రూమ్ తీసుకొని అట్లాగా ఇంకా నేను నావిగేట్ చేసి అట్లా అనమాట. జరిగింది. అసలు ఎవరికీ తెలీదు మేమెవ్వరం గూడా. సుజాత మేడం తెలీదు నాకు. శాంతిప్రియ కూడా తెలీదు నాకు. అక్కడ మాస్టర్స్ ఎవరు హరిత మేడము, పూజ మేడం ఎవ్వరూ తెలీదు. సరోజ మేడం కూడా అదే ఫస్ట్ టైమ్ చూడడము. వీడియోల్లో చూసి అలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అట్లాగే ఇంకా సరోజ మేడము అంటే చాలు నాకు బాగా ఆనందం వచ్చేసేదనమాట. అందరికీ కూడా సరోజ మేడం వీడియోలు చూడండి అని అందరికి ఫార్వర్డ్ చేసేదాన్ని. జాయ్ అది అనమాట. అందరికి చూడండి, చూడండి అనుకుంటూ అప్పుడు ఒకసారి అదే అరుణ్ గారి ఇంటికెళ్ళినప్పుడు లక్ష్మి మేడం వాళ్ళ అబ్బాయి ఇంటికెళ్ళినప్పుడు ఒక సలిత మేడం అని ఆమె అనమాట. లత నోట్లో మాటకు ముందు సరోజ మేడం, సరోజ మేడం కలవరిస్తోంది మేము అందనమాట. అమ్మ అంత బాగా కనెక్ట్ అయ్యాం. ఎవరికెవరు తెలియకపోయినా కూడా అందరూ కూడా మేడము ఆ లవ్ ఎనర్జీస్ మా మా ప్యాషన్ కూడా మాకు కూడా అంత ఉంది కాబట్టి మేము కూడా అలా కనెక్ట్ అయ్యాం. ఒక సైడ్ నుంచే కాదు కదా! ఇద్దరు సైడ్ నుంచి ఉండాలి. అది మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇందాక చెప్పాను కదా! దాంట్లోనే నాకు అట్లా అంత ఎనర్జీ వచ్చేసి బాగా తర్వాత నేను ఔట్ ఆఫ్ బాడీ లాగా నాకు అది థర్డ్ టైము. ఫస్ట్ టైము కర్తాల్ వెళ్ళినప్పుడు మెడిటేషన్‌లోకి వచ్చిన కొత్తల్లో ఈ పీఎస్ఎస్ఎం మెడిటేషన్‌లోకి వచ్చిన కొత్తల్లో జస్ట్ శక్తి స్థల్ దగ్గరికెళ్ళి ఇంకా లేట్‌గా ఎళ్ళాము. అప్పుడు ఒక 1 మినిటే కూర్చున్నాను. అంటే ఫ్యామిలీకి మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్ లేట్ అయ్యి అలా అవ్వకూడదు కదా! అని చెప్పేసి ఇంక ఇంటికెళ్ళగానే మెడిటేషన్‌లో కూర్చుంటే నేను బెలూన్‌లాగా అయిపోతున్నాననమాట. అంటే ఔట్ ఆఫ్ బాడీ లాగా. అంటే మా ఫ్యామిలీ లేరు. మా బ్రదర్ వాళ్ళకి కూడా మెడిటేషన్ గురించి నేను కూడా కొత్తగా వచ్చాను మెడిటేషన్‌లోకి అని చెప్పేసి ఇంక పడుకున్నాను. రెండోసారి శివరాత్రికి అయ్యింది అట్లానే. తర్వాత థర్డ్ టైము ఆ ట్రిప్‌లో అయిందనమాట. అదే అనుకోకుండానే నా ఎరుక లేకుండానే ఎళ్ళిపోయాను కదా! మెడిటేషన్‌లోకి. అప్పుడు కూడా ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అంటే నాకెప్పుడు కూడా 85-90% అయింది. పూర్తిగా అవ్వలేదు. ఒక 4 టైమ్స్ అలా అయ్యింది. పూర్తిగా నేను ఔట్ ఆఫ్ బాడీ కాదు గానీ 90% బాగా ఇంకా చివరి వరకు ఇట్లా అన్నట్టుగా అయ్యేదనమాట. అది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చాలా ఎనర్జీస్ తర్వాత మాకు ఫ్లైట్‌లు కూడా బ్యాక్‌కెళ్తున్నప్పుడు డిలే అయ్యాయి 2 ఫ్లైట్‌లు కూడా. అప్పుడు కూడా నేనంతా మెడిటేషన్ చేసుకుంటూనే ఉండేదాన్ని. ఇంకా నాకు ఎనర్జీస్ కూడా బాగా ఇంకా మొత్తం అంతా ఇటు అటు, ఇటు అటు వెళ్ళిపోతూ ఉండేవన్నమాట. అదే మనం క్యారమ్ బోర్డ్ మీద స్ట్రైకర్ ఇట్లా కొడితే రాండమ్‌గా అటు ఇటు కదులుతుంది కదా! అట్లా నాకు ఎనర్జీస్ తెలుస్తూ ఉండేదన్నమాట. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అట్లా అనమాట. నా హెడ్ కూడా ఇట్లా, ఇట్లా, అట్లా తిరుగుతున్నట్టుగా ఉండేది. బయటికి ఎలా ఉండేదో నాకు తెలీదు బాగా. అందరూ అదే శాంతిప్రియ వాళ్ళు ఎక్కిరించేవారన్నమాట నన్ను. టీచ్ చేసి అదే ఊగిపోతుంది లత మేడం ఊగిపోతుంది అనుకుంటూ సూపర్. ఓకే. బా మేడం ఈ ఈ జర్నీ ఇంటే మనం మౌన శాస్త్ర ఇప్పుడే అనుకున్నాం. మూలాధార చక్ర దగ్గర మూలాధార చక్రము భూమికి అన్నట్టు చెప్పుకున్నాము. సో, మీరు అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీ ఎనర్జీని ఇది ఎలా మీకు ఈ స్పిరిచువల్ గ్రోత్ రిలేటెడ్‌గా తోడ్పడిందో చెప్పగలుగుతారా? అంటే ఎలా మీ ఎమోషన్స్ కానీ, అవేర్‌నెస్ కానీ ఎలా అంటే ఏమన్నా చేంజెస్ వచ్చాయా? ఈ జర్నీలో గాని, స్పిరిచువల్ పాత్‌లో గాని? అదే అరుణాచల్ శివ అని అదే రమణ మహర్షి గారిది కనెక్ట్ అయ్యాను. అంతకుముందు కూడా ఎప్పుడు ఏదో ఒక నామస్మరణలో ఉండేదాన్ని నేను చిన్నప్పటి నుంచి కూడా. లక్ష్మీనారాయణ నామస్మరణం తర్వాత ఇంకేదన్నా వింటే దానికి కనెక్ట్ అయితే ఇంకా ఆ నామస్మరణ అట్లా అనమాట. నేనేది కూడా కావాలి, ఇది కావాలి అని కాకుండా నాకు దాన్ని వినడము, ఎప్పుడైనా చూడడం అట్లా అయితే అలా కనెక్ట్ అయ్యేదాన్ననమాట. అట్లా ముందు ఇది అట్లాగా ఆహ్, తర్వాత దీనికెళ్ళాక కూడా అట్లా ఇంకా అన్నీ కూడా ఏదన్నా నాకు ఇది కావాలి మాస్టర్‌ని లేతే ఇక్కడికి వెళ్ళాలనుకుంటే అట్లానే సరోజ మేడంతో గానీ, ఇంకా వేరే సెషన్స్ గానీ, సేత్ విజ్డము బాలకృష్ణ సారు హైదరాబాద్ తెలిసే ఉంటుంది మీకు. ఆయన సెషన్స్
వెళ్ళాను. కావాలి అనుకున్నాను. అది వచ్చింది. తర్వాత ప్రభు సార్ సెషన్ 24 అవర్స్ ఇట్లా ఆ సమ్మర్‌లోనే దాని తర్వాత ఒకటి ఫస్ట్ బాలకృష్ణ సార్‌ది, తర్వాత సరోజ అంటే మేడంది. మీరు ఇన్నర్ జర్నీలో ఏవి పెట్టగలిగారు అన్నట్టు? అంటే ఇన్నర్ జర్నీలో మీ చేంజెస్, మీ లోపల ఉన్న ఎమోషన్స్ వీటి హ్మ్. గురించి. ఎమోషన్స్ అంటే నేను అదే ముందు నుంచే ఇట్లా ఉండేదాన్ని కదా! డిస్‌కనెక్షన్ అదే ఇదితో ఆ! డిటాచ్‌మెంట్‌తో. అట్లాగా తర్వాత ఇంకా హ్మ్, ఇట్లానే నాకు స్పిరిచువాలిటీకి బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఇది అంటే పర్టిక్యులర్‌గా కంప్లీట్‌గా ఎరుకలో ఉండగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. ఎమోషనల్ అంటే మనం ఏదో స్పిరిచువాలిటీలో ఉన్నాము, అక్కడికెళ్ళాము, ఇది చదివాము, ఆ నాలెడ్జ్ వచ్చిందని కాకుండా ఎంత అప్లై చేసుకుంటున్నాము లైఫ్‌లోను అనేది నాకది ఇంపార్టెంట్. నేను తర్వాత ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ చేశాను. లెవెల్ 1 తర్వాత ఇంకా ఇట్లాగా రకరకాల సెషన్‌లని తర్వాత యూనిఫైడ్ కోర్సు బాబాజీది అది చేశాను. అంటే అది పూర్తిగా కంప్లీట్ చేయలేదు కొన్ని సెషన్స్ గానీ, అట్లా అన్నిటిలో కూడా కనెక్ట్ అయ్యి అంటే మనం మెయిన్ అరిషడ్ వర్గాల్ని జయించగలగాలండి. అంటే ఎక్కడో అక్కడ ఇగో తనతో ఉంటుంది. ఎంత ఎదిగినా దాన్ని మనం వాచ్ చేసుకుంటూ హ్మ్, ఎరుకతో అవేర్‌నెస్‌తో ఉండి అది ఇంపార్టెంట్. జస్ట్ అవి జయించగలిగితే చాలు మనం లైఫ్. ఇది చేసేసాం, ఇక్కడికెళ్ళాం, అక్కడికెళ్ళాం, ఇది చదివాము, అది చెప్పాము అని కాకుండా దాన్ని పట్టుకోవాలండి మెయిన్. వాటిల మీద వర్కౌట్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా ఏది కూడా నేను పూర్తిగా అంటే దేంట్లో కూడా ఏ ఇష్యూస్‌లో వాటిలో నేను కనెక్ట్ అవ్వను. ప్రేమతత్వంతో ఉండాలి. ఎవరినైనా సరే సపోర్ట్ చేయాలి. ఏదన్నా సరే తెలిసిన ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని ముందు నుంచి ఉండేది. నేను దాంట్లోనే ఉండాలి. నేను అదే ఆ పాత్‌లో ఉండాలి అనుకుని ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాను నేను. హ్మ్. ఎట్లా ఉన్నాను, నేనెలా ఉన్నాను అని చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్తుంటానన్నమాట. అది. గ్రేట్. గ్రేట్ మేడం. సుజాత మేడం మీరు చెప్పండి మేడం. మీ ఇన్నర్ జర్నీలో కానీ, స్పిరిచువల్ పాత్‌లో కానీ, మనం అంత హై ఎనర్జీస్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ మనలో జరుగుతూ ఉంటాయి. మీలో అలాంటివి ఏమన్నా అవును. గమనించుకున్నారా మేడం? ఆ! గమనించుకున్నానమ్మా. నేను ఒక టైంలోని నైట్ అంతా కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. హ్మ్. అయితే తర్వాత అక్కడికొచ్చిన టైంలోని నేను కొంచెం తగ్గిపోయింది మెడిటేషన్ అనేది. నేను హ్మ్. కూర్చోలేకపోతున్నాను కొంత హెల్త్ ఇష్యూస్ తోటి. అయితే హ్మ్. ఈ ఇది ఇక్కడ అయిన తర్వాత అప్పుడు ధ్యాన మహాచక్రానికి యూఎస్‌కి మాస్టర్స్ అందరూ వచ్చేసారు. ఆ టైంలో హ్మ్. హ్మ్. ఆగస్టులో జరిగే ధ్యాన మహాచక్రానికి హ్మ్. జూన్, జూలై నుంచే వచ్చారన్నమాట. ఈ హ్మ్. ప్రోగ్రామ్ అయిన తర్వాత సేతు బాలకృష్ణ గారిది క్లాసెస్ 3 డేస్ అటెండ్ అవ్వటం ఏంటి, ప్రబోధ్ సార్ క్లాసెస్ 24 అవర్స్. హ్మ్. నేననుకున్నాను ఓకే. వెళదాము. కూర్చోగలమో లేదో, కూర్చోగలిగితే కూర్చుందాం. లేకపోతే హ్మ్, వచ్చేద్దాం అనుకున్నా. ఆహ్, హ్మ్, అయితే అసలు 24 అవర్స్ ఎలా కూర్చున్నానో నాకే తెలీదు. 1 అవర్ కూర్చున్నానేమో అన్నంత ఈజీగా కూర్చోగలిగాను. అలా 2 24 టైమ్స్. అవర్స్ కంటిన్యూయస్ హ్మ్. మెడిటేషన్. అబ్బా! సూపర్. కంటిన్యూయస్‌గా కూర్చొని మళ్ళీ హ్మ్. ఇంకొకళ్ళ దగ్గర 21 అవర్స్ పెట్టారు. హ్మ్. 21 అవర్స్ కూడా హ్మ్. ఆ రోజైతే స్టార్ట్ అయినప్పుడే నాకు ఒక రకంగా మత్తు మత్తు వచ్చేస్తుంది. అరే! నేను హ్మ్. కూర్చోలేనేమో ఇదేంటి ఇప్పుడే ఇలా ఉంది అనుకుంటున్నాను. సరే చూద్దాము. అప్పుడు కూడా అలాగే అనుకున్నా. చూద్దాము అనుకుని ఒక సోఫాలో కూర్చున్నాను. కూర్చుంటే పక్కన ఎవరు లేరు. ఓకే. కూర్చోలేకపోతే పడుకుందాము వస్తుంది నాకు అది బ్యాక్ పెయిన్ వస్తుంది. మత్తొచ్చేస్తుంది. లేదు. హ్మ్. ఇంకొంచేపు కూర్చుందాం. ఇంకొంచేపు కూర్చుందామని ఒక హాఫ్ అన్ అవరు అలా దాన్ని డ్రాగ్ చేశాను. అంతే తర్వాత ఎలాగా కూర్చున్నానో నాకే తెలీదు. హ్మ్. 21 అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. హ్మ్. బాలకృష్ణ గారి క్లాస్ కూడా 3 డేస్ జరిగింది. నేనసలు ఇండియాలో ఉండగా అటెండ్ అవ్వలేదు. 3 డేస్ క్లాస్ ఎప్పుడూను. అక్కడ అటెండ్ అయ్యానన్నమాట. అలా అసలు అద్భుతం. అసలు ఈసారి యూఎస్ వచ్చానంటే నేను 4 మంత్స్ అయ్యేటప్పటికి పిల్లలకి ఇంక నాకు బోర్ కొడుతుంది. వెళ్తాననేదాన్ని. ఇప్పుడు 6 మంత్స్ ఎలా గడిచిపోయిందో నాకే తెలియకుండా గడిచిపోయింది. అంటే హ్మ్. క్లాసెస్ కూడా బాబు కూడా అలాగే తీసుకెళ్ళాడు. ఎక్కడ క్లాస్ జరుగుతున్నా సరే తను చూడటము, తీసుకెళ్ళిపోవటం. దానివల్ల హ్మ్. ఇంకా అద్భుతంగా నాకు ఇండియాలో ఉంటే నేనెంత బాగాని నాకుగా నేను ఓన్‌గా వెళ్ళేదాన్ని క్లాసెస్‌కి. అక్కడ మా బాబు తీసుకెళ్ళాడు. ప్రతిరోజు ఏదో ఒక క్లాస్ అటెండ్ అయ్యేదన్నమాట. హ్మ్. హ్మ్. అలా అంటే దీన్ని బట్టి అర్థమైందేంటంటే మీ ఎనర్జీస్ అంటే అది పెరిగింది అనేది అర్థమవుతోంది. అవును. ఆ లెవెల్ అవునమ్మా. ఆఫ్ అవును. థింక్ ఆ! మధ్యలో డౌన్ అయ్యాను. నా ఆ! ఎప్పుడు కూడా నేను ఎనర్జిటిక్‌గా ఉండేదాన్ని. అలా ఆ హ్మ్. టైంలో మధ్యలో కొన్నాళ్ళు డౌన్ అయిపోయానన్నమాట. ఆ డౌన్ అయింది మళ్ళా
ఇదైపోయిందనమాట. మళ్ళా యథాస్థితికి వచ్చేసాను. అసలు నిజంగానే మొన్న యూఎస్ ట్రిప్ అయితే ఆ సంవత్సరము నాకసలు ఇంకెప్పుడు గుర్తుండిపోతుంది. మెమరబుల్. హ్మ్. మెమరబుల్ అయిపోయింది చక్కగా. అవును. అవును. మీరు అసలు ఏమన్నా మర్చిపోలేం. ఛాలెంజెస్ ఫేస్ చేసారా మేడం? అంటే ఈ జర్నీ వెళ్ళడానికి గాని ఛాలెంజెస్ అంటే అంటే వెళ్ళలేకపోకుండా వెళ్ళడము అలాంటివేమన్నా జరిగాయా? లేదు. లేదు. అలా. లేదు. అంటే అసలు చెప్తున్నాను కదా! నాకు వెంట వెంటనే అయిపోయాయి. చాలా అయిపోతాయి. స్మూత్‌గా ఇప్పుడు వెళ్ళిపోయాయి. నాకు తెలియని టైంలో కూడా నా నా నాది ఇదొక్కటే కాదు. ప్రతి విషయంలోని కూడా నాకొక మిరాకిల్స్ అన్నమాట నా లైఫ్‌లోని. నాకు హ్మ్. 17 ఇయర్స్‌కి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అబ్బా! అయిపోతే హ్మ్. మే అనుకోని పరిస్థితిలో నేను మా హస్బెండ్ నుంచి విడిపోయామన్నమాట. ఇద్దరు పిల్లల్ని హ్మ్. తీసుకొని హ్మ్. నేను మా పేరెంట్స్ దగ్గరికొచ్చేసా. హ్మ్. ఓకేనా. హ్మ్. వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు పెద్దోళ్ళయిపోయిన తర్వాత మా పరిస్థితేంటి? వాళ్ళని ఇబ్బంది హ్మ్. పెట్టకూడదు అనుకునేదనమాట. నా నేను హ్మ్. 17 ఇయర్స్‌కి అంటే ఇంటర్‌లో మ్యారేజ్ అయిపోయింది. హ్మ్. అనుకోకుండా హ్మ్. నీ అమ్మ ప్రోద్బలంతో డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేశా అనమాట. చేసి హ్మ్. ఇలాగ అనుకునేదాన్ని కదా! వీళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని. ఆ డిగ్రీ చేతిలో ఉంది కదా! ఆహ్, హ్మ్. హ్మ్. అది ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసాను ఫస్ట్. ఫస్ట్ హ్మ్. రాసిందే నాకు జాబొచ్చేసింది. అబ్బా! హ్మ్. ఏమనుకునేదాన్నంటే నేను ఒకళ్ళ మీద ఆధారపడొద్దు. నా పిల్లలని నేనే పెంచుకోవాలనుకునేదాన్ని. అది మరి హ్మ్. హ్మ్. తర్వాత తెలిసింది. అంటే మనం ఏమనుకుంటే అది మన జీవితంలో జరుగుతుంది హ్మ్. అనేది. అలాగా ప్రతి గ్రేట్. విషయము కూడా నాకు వేరే ఉండటము, అది జరగటం అనేది కాదు. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ భాగం పాజిటివ్‌లోనే ఉంటాను. పాజిటివ్ మైండ్ సెట్ ఎవ్వరు ఉండడం వల్ల ఆ హ్మ్. మైండ్ సెట్ ఉండటం వలన మా పిల్లలు కూడా అలాగే అద్భుతంగా చదువుకునేవారు. ఇప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నాం గానీ, ఆ రోజుల్లో మా బాబుకి 15,000 తోటి ఇంజినీరింగ్ అయిపోయింది. అవును. హ్మ్. అలా. అలా గ్రేట్. అన్నమాట. గవర్నమెంట్ సీట్లు ఆ! రావటం ఏంటి, ఆ! ఎక్కువ నేనేం కష్టపడలేదు. గ్రేట్. అనుకోకుండానే గ్రేట్. అవసరమైంది జాబు. అనుకోకుండానే వచ్చింది. అలా ఈ స్పిరిచ్యుయాలిటీలో కూడా రావటము నా కొలీగ్స్ ఒక 1 వీక్ క్లాస్ పెట్టారన్నమాట. హ్మ్. సెక్రటేరియట్‌లో నాగేంద్రమణి మేడం అని ఆవిడ తీసుకున్నారు. మీ అందరికిని మెడిటేషన్ నేర్పిస్తాననేసి 1 వీక్ పెట్టారు. పెడితే అందులో పాల్గొన్నాను. పాల్గొన్నాక సరే మేము నేర్పించేసాము. మీరు చేసుకోండి అన్నారు. నాకు ఒక 20 ఇయర్స్ ఉండే టైంలో నాకు మెడిటేషన్ గురించి తెలిసింది. ఎవరు హ్మ్. మహేష్ హ్మ్. యోగి ఆయనది. కానీ మేమేం చేసాము తెలిసింది బావుందని తెలుసు. కానీ కంటిన్యూ చేయలేకపోయాను. అప్పుడు అన్నా అనమాట మేడమ్ తోటి. లేదు మీరు 1 వీక్ చెప్పారు కదా! ఇది మనం కంటిన్యూ చేద్దాం. ఎప్పుడు లంచ్ అవర్‌లోనే చేస్తున్నామనమాట. లంచ్ అవరే కదా! ఓకే. మనం కంటిన్యూ చేద్దాము. ఈ గ్రూప్ మెడిటేషను, ఈ కంటిన్యూ అందరం కలిస్తేనే మనం ఇది కంటిన్యూ చేయగలమంటే, అదలాగా సెక్రటేరియట్‌లోని చాలా కాలం జరిగింది. ఆ గ్రేట్. జరగటంలోని మాతో పాటు మా మొత్తం సెక్రటేరియట్‌లోని ఇది స్ప్రెడ్ అయిపోయిందనమాట మెడిటేషన్ అనేది. అప్పుడుండి ఆ! అప్పుడుండి రాజశేఖర్ రెడ్డి గారితోటి, రోషయ్య గారితోటి, సారు హ్మ్. మీటింగ్స్ కూడా జరిగినాయనమాట. అదొకటే సూపర్ కాదు. మేడం. హ్మ్. అదొకటే కాదు. సార్‌తో నేను 2 ½ ఇయర్స్ హ్మ్. కలిసున్నాను. హ్మ్. ధ్యాన జగత్ ఆఫీసు ఏ ఏ ప్లేస్‌లో ఉందో ఆ పైన పెంట్ హౌస్ ఉండేది. ఆ పెంట్ హ్మ్. హౌస్‌లో హ్మ్. నేను అద్దెకున్నాననమాట రెంట్‌కి. అబ్బా! అలా ఓకే. ఓకే. ధ్యాన జగత్ ఆఫీస్‌కి సారు మంత్లీ 1 వీకు 10 డేస్ అలా ఉండేవారనమాట. అంటే మొత్తము హ్మ్. కంటిన్యూయస్‌గా కాపోయినా ఒక 3 రోజులు, 4 రోజులు అలాగా మంత్‌లో 10 డేస్. అలా ఆయనతోటి హ్మ్. జర్నీ. అసలు ఏది నేను ప్రత్యేకంగా కోరుకుంటం అదేమీ లేదు. కోరుకున్నది. ఆ! హ్మ్. అది ఆటోమేటిక్‌గా నాకు చ జీవితంలో అలా కలిసొచ్చేసిందనమాట. గ్రేట్ సోల్ మేడం మీరు. లతా మేడం మీరు చెప్పండి. మీకేమైనా ఛాలెంజెస్ వచ్చాయా? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ఈ హ్మ్. జర్నీ అసలు ఛాలెంజెస్ చేయడానికి కానీ, తర్వాత కానీ? ఛాలెంజ్ రాలేదండి. నాకు అంటే ఇలా కనెక్ట్ అయ్యాక బాగా నచ్చింది ఇదంతా పీఎస్ఎంలో వీడియోస్ హ్మ్. వీడియోస్ హ్మ్. చూడడం. తర్వాత హ్మ్. దాంట్లో సరోజ మేడం ఇంటర్వ్యూలు అసలు ఆవిడ జర్నీ ఇంకా వండర్‌ఫుల్ అండి అసలు. నాకైతే కొత్తగా నచ్చేసింది ఆవిడ స్టోరీ. ఆవిడ ఇంటర్వ్యూ చూ బై మేడంతో తర్వాత ఆవిడ ట్రిప్పులకి తీసుకెళ్ళడము. వాళ్ళతో ఎట్లా కనెక్ట్ అవుతారో అంటే బాగా అసలు హ్మ్. అంటే మాస్టర్ అంటే ఏదో అలా కాకుండా చాలా క్లోజ్‌గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కనెక్ట్ అవుతారు గదా! దాంతో అసలు ఆవిడ పేరు తలుచుకుంటేనే ఒక హ్యాపీనెస్ వచ్చేసేదనమాట నాకింకా. క్లాప్స్ హ్మ్. కొట్టేసుకుని అలాగా దాన్ని ఉండేదాన్ని.
అలా రావాలి, నాకిది కావాలి సేత్ విజ్డమ్ అనుకున్నాను. ఫస్ట్ ఆయనదయిపోయింది. మేము అదే కలిసే అటెండ్ అయ్యామండి. సుజాత మేడం అప్పుడు అక్కడున్నారు. యూఎస్‌లో ఉన్నారు. తర్వాత నేను, శాంతిప్రియ మేమందరం గూడా శాంతిప్రియ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము. ఈ 3 డేస్ సుజాత మేడము, నేను అట్లా దానికి కలిసి అటెండ్ అయ్యాం. తర్వాత సుజాత ఇది అదే సరోజ మేడం సెషన్ అదే మౌంట్ శాస్త్ర ట్రిప్ అయింది. అట్లానే ఏమీ అసలు అనుకున్నాను. వాటిలో మెసేజ్‌లు చూసి సరే మెసేజ్‌లేం కనిపించట్లేదు. ట్రిప్పు ఇంతమంది మెంబర్స్ ఉంటేనే వెళ్దాం అనుకున్నారు కదా! అంతమంది అవ్వలేదేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ అరుణ్ గారి ఇంట్లో కలిసినప్పుడు రేపెళ్తున్నాం ఎల్లుండి ఎళ్తున్నాము ఎప్పుడో ఏదో అన్నారన్నమాట. వెళ్తున్నాం అంటే ఓకే. ఎళ్తున్నారా? సరే చూద్దాం అనుకుని ఇంక 2 డేస్ అయిపోతుంది. తర్వాత మళ్ళా ఇన్నర్ చైల్డ్ అని పెట్టారు. అక్కడ ఇన్నర్ చైల్డ్ వద్దులే జూమ్‌లో పెట్టుకుందాము అని చెప్పేసి అన్నారు. ఆ రోజు కలిసినప్పుడు రేపెళ్తున్నాం అన్నారు. రేపెళ్ళిపోతున్నారా అనుకుని ఇంటికొచ్చాక అప్పుడు ఇంకా ఇంతమంది ఉంటేనే రూముకి పార్టనర్స్ కావాలి కదా! శాంతిప్రియ అనుకోండి. నేను హరిత మేడంతో అడిగితే ఎవరైనా ఉంటే కూడా మీరు అప్పుడు చేసుకో జాయిన్ అవ్వచ్చన్నారు. అట్లా కనెక్ట్ అయ్యామన్నమాట. అందరం నలుగురు అయిపోయామన్నమాట లాస్ట్‌లో ఇంకా. అట్లా ఏ ఛాలెంజ్ అసలు రాలేదు. అసలు అంటే చాలా స్మూత్‌గా అయిపోయింది. అంటే మాకంతా స్మూత్‌గా అయిపోయింది. ఉన్నాం కాబట్టి అట్లా అయిపోయిందంతే మాకసలు. ఎవరికీ కూడా నలుగురికి కూడా లాస్ట్ మినిట్ అట్లా అనుకున్నాము. వెళ్ళిపోయాము. ఏ ఛాలెంజ్ అవ్వలేదు. అంతా చాలా స్మూత్‌గా జరిగింది. అక్కడికెళ్ళిన ప్రతి మినిట్ ఎంజాయ్ చేసాం. ప్రతి సెకండ్ ఎంజాయ్ చేసాం. వచ్చాక కూడా అంత ఎనర్జీస్‌తో ఉన్నాము. తర్వాత ఈ ఈ ప్రభోద్ సార్‌ది 24 అవర్స్‌ది. తర్వాత మళ్ళీ జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అని అది దసరా టైంలో మేడం మేము ఎక్కువగా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటున్నాము. మేడంతో ఉంటున్నప్పుడు మేము ఎక్కువ నేచర్ ట్రిప్‌లకెళ్తూ ఉంటాము. మేము అదర్ మాస్టర్స్ తోటి మా కనెక్షన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్‌గా అసలు ఒక మా సిస్టర్‌గా, బ్రదర్స్ ఇట్లా ఇంకా అంతకంటే ఎక్కువ అనిపిస్తుందనమాట. ఆ కనెక్షన్ ఎట్లుంటుందంటే మేము గ్రూప్‌గా ఎళ్ళినప్పుడు ఈవెన్ మా రిట్రీట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మనం హైదరాబాద్‌లో రిట్రీట్ జరిగినప్పుడు అసలు తెలీదు. ఎప్పుడు పరిచయమే ఉండదు. కానీ ఎంత కనెక్టివ్‌గా ఉంటాము అంటే ఈరోజు కొత్తగా చూసినట్టు కూడా అనిపించదనమాట. ఆ జర్నీ అంతా అలాగే ఉంటది. సో, మీకెలా అనిపించింది? ఆ గ్రూప్ కాన్షియస్, ఆ ఎనర్జీస్ మీరెలా ఫీల్ అయ్యారు? సరోజ అమ్మతోటి ఆల్‌వేస్ ఆ ప్రేమతత్వంతోటి ఆటోమేటిక్‌గా మనం కనెక్ట్ అవుతాము. అదర్ మాస్టర్స్ తోటి మీకెలా అనిపించిందో చెప్పండి? మిగతా వాళ్ళతో కూడా మిమ్మల్ని చూస్తున్నా కూడా ఏదో కొత్తగా ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నారని కాకుండా చాలా అనిపిస్తోంది. అట్లానే అక్కడ కూడా అంతే ఎవ్వరు తెలీదు. మేమెవ్వరం ఎవరికీ తెలీదు. నాకైతే ఎవరు తెలీదు. నేను వచ్చిందే కొత్తగా కదా! మెడిటేషన్‌లోకి అప్పుడు. అందుకని నాకెవరు తెలీదు. 23లో వచ్చాను నేను. 24 హ్మ్. జూన్ కదా! అందరూ గూడా చాలా హెల్పింగ్‌గా కిచెన్‌లో వాళ్ళందరూ గూడా ఒక 10 మెంబర్సో ఎంతమందో 20 మెంబర్సో తీసుకున్నారు. ఒక పెద్ద ఇల్లు 10 బెడ్‌రూమ్ ఏదో ఇల్లు. అప్పుడు అందరూ హ్మ్. గూడా ఎవరికి తోచింది వాళ్ళు హెల్ప్ చేసేయడమే. ఇది నేను, అది నేను కాకుండా నేను అంటే మీరు కొంచెం అక్కడ కుక్ చేసుకున్నారా మేడం మీరు? కుక్ చేసుకున్నాము. ఆ! ఆ! ఎవరు చెప్పారు. మాది లాస్ట్ మినిట్ కదా! మేమేం తీసుకెళ్ళలేదు. మాకు హ్మ్. ప్లాన్ కూడా తెలీదు కదా! తర్వాత హ్మ్. అందరం పూల్ చేసుకున్నాము మనీ అంతాను. హ్మ్. తర్వాత ఆ! అక్కడ ఓకే. ఓకే. ఆ! హెల్ప్ చెయ్యాలి వెళ్ళిన చోట ఏదన్నా సరే అని కొంచెం సామాన్లు తోమడము అది అట్లాంటివైతే బాగా హెల్ప్ అవుతుంది గదా! అని చెప్పేసి కొంచెం అవి సామాన్లు తోముతూ ఉండేదాన్ని నేను. ఎప్పుడొచ్చినా నువ్వు తోముతావా? అట్లా జోకులు ఇది అది అని కాకుండా చాలా హెల్పింగ్‌గా ఏదన్నా కూడా ఎవరికీ ప్రాబ్లమ్ ఇచ్చేలా ఉండకూడదు ఎవరితో వెళ్ళినా కూడా. అందరం కూడా కలిసిపోయి చేసుకోవాలని అసలు ఎవ్వరికీ కొత్తగా అనిపించలేదు. కొత్త వాళ్ళకి హ్మ్. కూడా మాకు కొత్త వాళ్ళు కదా! అందరూ కూడా. ఎవ్వరు హ్మ్. తెలీదు. కానీ అంత ఫ్రెండ్లీగా అంత మంచి ఇదితో వెళ్ళిందంతా కూడా స్మూత్‌గా వెళ్ళిందండి అంతా. ఏది ఏ డిస్టర్బెన్సెస్ రాలేదు. ఏ ఛాలెంజెస్ రాలేదు. చాలా సుజాత బాయింది. మేడం మీరు చెప్పండి మేడం. ఈ గ్రూప్ కాన్షియస్ మీకెలా అనిపించింది? మన ఆ! బీవైఎం గ్రూప్ కాన్షియస్ ఎలా అనిపించింది? అసలు చాలా అద్భుతంగా ఉందమ్మా. నువ్వు చెప్తున్నావు కదా! మన హ్మ్. సిస్టర్స్, బ్రదర్స్ తోటి అంటే ఉన్నదానికంటే కూడా బ అసలు 100 టైమ్స్ ఎక్కువ బావుంది. అసలు ఎవ్వరు అవును. కొత్తోళ్ళు అన్నట్లేదు. అందరూ కూడా ఎన్ని జన్మల నుంచి కలిసున్న వాళ్ళమే అయ్యుంటాము. అందుకే అంత అద్భుతంగానే కలిసిపోయాం. నేను చెప్తున్నాను కదా! నేను కొత్త వాళ్ళతోటి కలవలేను. ఒక 2, 3 హ్మ్. టైమ్స్ అయిన తర్వాతే నేను వాళ్ళతోటి కలవగలననమాట. ఇప్పుడు నువ్వు హ్మ్. నీతో మాట్లాడుతున్నా కూడా ఏదో కొత్త అమ్మాయితో మాట్లాడుతున్నట్టు లేదు. హ్మ్. ఎంతో అది ఆత్మ థాంక్ బంధువుతో మాట్లాడుతున్నట్టే ఉందనమాట. నేనింత ఫ్రీగా నేను ఫస్ట్ టైమ్ మాట్లాడలేను. అలాంటిది హ్మ్. అక్కడ కూడా అంతే. అందరూ కూడా ఎంత అద్భుతంగాని అసలు వాళ్ళందరూ గబగబా టిఫిన్‌లు చేసేయటమేంటి, వంట చేసేయటమేంటి, మేము వేరే దగ్గరున్నాం కదా!
మాకు పెట్టేసేవారు హ్మ్. అనమాట వచ్చిన వెంటనే. మేము ఎక్కువ భాగము ఆ! వాళ్ళంత ఎక్కువ యాక్టివ్‌గా అది కిచెన్‌లో ఉండి ప హ్మ్. ఇది రాలేదు మాకు. హ్మ్. అవసరం ఆ! రాలేదు. మీరొచ్చే టయానికి అంటే అన్నీ చక్కగా రెడీగా వచ్చేటప్పటికే ఉండేటివి. మాకన్నీ అన్నీ వండి పెట్టేసేవారనమాట. చక్కగా మీ వెళ్లి గె తింటము. తర్వాత మీరు ఏదన్నా గెస్ట్ చిన్న చిన్న సోల్స్ పనులు మేడం. మీరు చేసేవాళ్ళం. గెస్ట్ సోల్స్ అయిపోయారక్కడ. అవునవునవును. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. చాలా అసలు. అసలు ఎక్కడో కొత్త ప్లేస్‌లో ఉన్నట్టు లేదు. ఎ మన అమ్మలు, అమ్మమ్మలు ఇది ఒక మన ఇంట్లో పెళ్లయితే పూర్వకాలం పెళ్లయితే అందరూ హ్మ్. కలిసి పని జేస్తారు కదా! ఇప్పుడంటే హ్మ్. క్యాటరింగ్స్ వచ్చేసినాయి కానీ, ఆ టైంలో అందరూ కలిసి పని చేయటము, తినటము, కలిసి కూర్చుంటము, కబుర్లు చెప్పుకుంటము సేమ్ అలాగే ఉందనమాట. ఈ సూపర్. మ పూర్వకాలం ఒక పెళ్ళింట్లో ఎలా కలిసామో అలాంటి సిట్యుయేషన్ అక్కడ. ఒక యాక్చువల్‌గా మేడం మన అదృష్టమేమో తెలియదు కానీ అంటే మాకు మెయిన్‌గా చెప్పాలంటే అదర్ హ్మ్. కంట్రీస్‌లో ఉండడం వల్ల మనమే కలిసి చేసుకోవడము. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అదే ఇండియాలో ఉంటే మనం క్యాటరింగ్ ఇచ్చేసుకుంటాము. చక్కగా ఎళ్లి తింటాము. కానీ ఇక్కడ అవును. ఖచ్చితంగా మాకు మేమే చేసుకోవాలి. క్లీనింగ్ హ్మ్. చేసుకోవాలి, వంట చేసుకోవాలి. సో, అది ఒక డిఫరెంట్‌గా అనిపిస్తది ఇక్కడ ఎక్కువ. అవునవును. అమ్మతో ఉన్నప్పుడు ఇంకా మాకింకా చాలా చాలా అవును. డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. హ్మ్. ఎందుకు మేము పత్రి సారొచ్చినప్పుడల్లా మాకు ఉంటది కదా! మాధవి మేడం అవును. వాళ్ళ అవును. ఇంట్లోని ఆ! మాధవి మేడం వాళ్ళ ఆ! ఇంట్లో ఉండేవారన్నమాట పత్రి సారు. జాన జగత్ అనేది హ్మ్. మాధవి మేడం వాళ్ళ ఇల్లు. హ్మ్. అయితే హ్మ్. హ్మ్. అప్పుడు అంటే మేమందరం కలిసి పనులు చేసుకుంటాము. ఆ! గబగబాని ఇంక పత్రి సారు ఏదో ఒకటి వండి మే పెట్టడము, మేము కట్ చేస్తాము, గిన్నెలు తోమటము అన్నీ ఆ! చేస్తాము. అబ్బా! అద్భుతంగా ఉంటుంది ఆ! కానీ, అంటే మామూలు అదొక మన స్పిరిచువాలిటీలో అదుంది. మామూలుగా హ్మ్. వేరే కరెక్ట్. టైంలో అయితే ఈ క్యాటరింగ్సే మాకు ఇండియాలో అయితే. కానీ అవును. ఎప్పుడు అవును. పూర్వకాలం అలా ఉండేది కాదు. కాదు. మ్యారేజెస్ అవంటే 10 మంది కలిసే ఆ! కలిసి పని చేసేసేవారు. ఆ! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయటం అన్నమాట. అలాంటిది ఇప్పుడు ఇక్కడ కరెక్ట్. మళ్ళా ఉంది మన దాంట్లో. అవును. హుహు. కరెక్ట్ మేడం అది. ఆ సరదానే మే వేరు. అందరం కలిసి అవును. పని చేసుకుంటే ఆ పని చేసుకున్నట్టే ఎనర్జీసే ఉండదు. చాలా అసలు డిఫరెంట్‌గా ఉంటాయి. అంతమందికి వంట అంటే మనకి మామూలుగా అయితే భయమేస్తది కదా! తలకో పని అవును. చేస్తుంటే అసలు ఏమి మనం ఏదో చిన్న పని చేసామనిపిస్తదనమాట. అవును. ఇలాంటి వర్క్ అంతమంది చేసుకుంటున్నప్పుడు గాని, ఇట్లాంటి గ్రూప్ కాన్షియస్‌తో ఉన్నప్పుడు కానీ, మన థాట్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి మేడం మనకి. మనం అవునవును. అలా అంటే కంప్లీట్‌గా ఒక ఎరుకతో ఎళ్తా ఉంటామనమాట. అవును. అనవసరంగా ఎక్స్‌ట్రా థాట్స్, ఎక్స్‌ట్రా మనం ఖాళీ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా థాట్స్ ఎక్కువవుతా ఉంటాయి. అవునవును. క్వైట్ కామన్. మేము మేడం మీరు మౌంట్ సాస్రాకి ఇప్పుడు మీరు ఎలా ట్రెక్కింగ్‌తో వెళ్లారా? ఎలా మరి అది ట్రెక్కింగ్. మౌంటైన్ కదా! ఎలా వెళ్లారు? ట్రెక్కింగ్ ట్రెక్కింగ్‌తోనే. చేసామమ్మా. ట్రెక్కింగ్ ఆ! చేసాము. ఆ! అసలు చేసినట్టే లేదు. అంతంత ఆ! ఆ! నేను హిమాలయాస్ వెళ్ళాను. అంతకుముందు ఆ! ఒక 23లో ఎప్పుడోని. వెళ్ళినప్పుడు హిమాలయాస్ మేమెళ్ళిన టైంలో ఫిబ్రవరే. కానీ అక్కడ ఇంత మంచు కూడా కనపడలేదు. నాకు ఆహా! చాలా కొంచెము అయ్యో! నాకు ఏమి ఆ! కనపడలేదే, మంచు లేదు అనుకున్నాను. అది ఇక్కడ హ్మ్. కనపడిందనమాట. ఆ ఆహా! ఓకే. ఓకే. చేసుకొని పైకంటా అది మౌంట్ సాస్టా కనపడే వరకు మేము అలా ట్రెక్కింగ్ చేస్తా వెళ్ళాము. అక్కడ అది చక్కగా స్నో మంచు. టైమా మేడం మరి అప్పుడు? సమ్మరా? హ్మ్. స్నో టైమా? వింటర్ టైమా? ఎప్పుడు ఆహ్, మీరు వెళ్ళిన టైంలో యూఎస్‌లో మౌంట్ యూఎస్‌లో సాస్రా. జూలై అనుకుంటమ్మా. జూలైలో. ఆ! అది సమ్మర్ అది ఉంటదేమో కదా! సమ్మరే కానీ ఆ! సమ్మరే కానీ ఇక్కడ మంచు బానే ఉంది. కింద ఆ! ఉంది. ఆహ్, మౌంటైన్ మ కాబట్టి పర్వతం మౌంటైన్ మీద కూడా మంచు పట్టేసుంది. ఆ! నేను నిరాశ పడ్డాను. అది అక్కడ తీరిపోయిందనమాట. ఓహ్! ఆ! నేను మంచు కొండల్ని చూసాను అనే ఆనందం. అలాగా. సూపర్. ఆ! అలాగే లత నేను మేడం. ఇప్పుడు ఇండియాలో ఉండగా డిసెంబర్‌లో ప్రతి సంవత్సరము అప్పుడు నేను జాబ్ చేస్తున్నా కూడా లీవ్ పెట్టుకొని ఎళ్ళేదాన్ని జానమహా చక్రాలకి. అక్కడ హ్మ్. నార్త్ హ్మ్. కరోలినాలో జరుగుతుంది 3 డేస్ అన్నప్పుడు ఓకే. నాకు తెలుసు కదా! నేను వెళ్ళాను కదా! అని అంటే మా పాప ఊరుకోలేదు. హ్మ్. నేను బుక్ చేస్తాను అని అంటే నాకు పరిచయం లేనోళ్ళతో నేను కలవలేనురా బేబీ అంటే, "నువ్వు మొన్న ఈ ట్రిప్‌కెళ్ళావు కదా! బానే ఉందన్నావు కదా!" అనేసి తను మళ్ళా అక్కడ బుక్ చేసింది. అంటే నేనిక్కడికి వెళ్ళటం, ఆ! అందరూ కలవటం అనేది నాకు జరగటం హ్మ్. వలన మళ్ళా నేను నార్త్ కరోలినాకి కూడా 3 డేస్ హ్మ్. యానమహా వెళ్లారు. చక్రానికి అక్కడ కూడా ఎళ్ళగలిగానన్నమాట.
అబ్బా! సూపర్. లతా మేడం మీరు హ్మ్. చెప్పండి మేడం. ఈ ట్రెక్కింగ్ చేస్తూ ఆ మౌంట్ శాస్త్ర రీచ్ అయినప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ మీ దగ్గరున్నాయి? మీకొచ్చాయి? బేస్ ఏమండి పైకెళ్ళలేదు. ఆ! హ్మ్. ఆ! కొంతమంది టైర్డ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొంచెం అక్కడ వెదర్ పడిన వాళ్ళు, టైర్డ్ అయిపోయిన వాళ్ళు బ్యాక్ ఇంటికెళ్ళిపోయారు. అంటే ఇంటికంటే అక్కడ ఒక ఆ! హౌస్ తీసుకున్నారు గదా! హ్మ్. 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 మేము మాత్రం వెళ్ళామనమాట. బేస్ వరకెళ్ళాము. అక్కడ కొంచెం కింద స్నో ఉంటుంది. పైన బాగా ఇంకా స్నో ఉంటుంది గానీ, అంటే జూన్ అంటే ఇంకా హై ఎలివేషన్‌లో ఉంటుంది గదా! ఇంకా మెల్ట్ అవ్వదండి. హ్మ్. సమ్మరు హ్మ్. స్టార్ట్ ఓకే. ఓకే. ఇంక స్టార్ట్ అయిండదు. హ్మ్. స్టార్ట్ హ్మ్. అయిపోయిన హై ఎలివేషన్ కాబట్టి ఇంకా ఆ బేస్ వరకు వెళ్ళాము. అక్కడక్కడ ఉందనమాట. ఆ బేస్ వరకు హ్మ్. నడుచుకుంటూ వెళ్ళామనమాట. అంటే మరీ అంత హ్మ్. ఎక్కువ ఆ! ట్రెక్కింగ్ కాదు. కానీ దూరం కొంచెం ఉంది. హ్మ్. 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 బానే వెళ్ళాం. కొంచెం హై ఇదిలో ఉంటుంది కదా! లెవెల్‌లో ఉండదు కదా! గ్రౌండ్ లెవెల్‌లోను. అట్లా అవును. అవును. హ్మ్. చేసాం సో, అసలు. అక్కడ మళ్ళీ ఆ బేస్ లెవెల్‌లో మీరు మెడిటేషన్ చేసారా మేడం అక్కడ? సరోజ అక్కడ మేడం వచ్చారా మీతోటి? అంటే కింద కూర్చోవడానికి అంత ఇదిగా లేదక్కడ. ఆ! హ్మ్. హ్మ్. వాటర్ అంటున్నాం గానీ మిగతా ప్లేసుల్లో చేసామనమాట. వాటర్‌లో లేక్‌లో చేసాం. తర్వాత వేరే హ్మ్. ప్లేసుల్లో ఇంకా ఒక స్పెషల్ ఇదుంటుంది కదా! కొన్నిటికి ఏరియాలకి అట్లా చేసాము. అదే ఒక ప్లేస్‌లో చేస్తున్నప్పుడు ఒక మాస్టర్ ఇచ్చారు కదా! అమెరికన్ను. ఆయన అట్లా తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఆండ్రూ అనుకుంటా గదా మేడం పేరు? ఆ! ఆయన ఆండ్రూ. పేరు హ్మ్. హ్మ్. మాకు అట్లా ఉన్నట్టుండి జస్ట్ అలా అపియర్ అయిపోయారనమాట ఆయన. అంతే. ఆ! అంటే ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళంతే. ఇదేంటి అవును. అవును. చాలా చెప్పారు మేడం అతని ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అన్నట్టు చెప్పారు. చాలా ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారు అని చెప్పారు. హ్మ్. హ్మ్. అట్లా హ్మ్. అందరికి కనిపించకపోవచ్చు. మేము స్పిరిచ్యువల్ ఇదిలో ఉన్నాం గాబట్టి, మాకు కనెక్ట్ అయ్యారు. మేము ఆయనకి కనెక్ట్ అయ్యాము. డాన్స్ చేసాము సర్కిల్‌లోను అవును. ఆడుతూ ఇంకా హ్మ్. అట్లా అన్నమాట. హ్మ్. బాగా హ్మ్. ఎప్పటికి మర్చిపోము మేమది. హ్మ్. ఒక ఫోటో చూసా మేడం. ఇట్లా మొత్తం అంతా క్లౌడ్స్ కనపడుతుండే. చా బ్యాక్ అంతా మీరు అంతవరకి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లారు కదా! హ్మ్. తుర్ ఆల్‌మోస్ట్. హ్మ్. హ్మ్. అదే అనిపిచ్చింది. అంటే ఇప్పుడు 5 ఎలిమెంట్స్ తోటి మొత్తం అన్నిటితోటి కనెక్టెడ్ వాటరు, ఎయిర్ హ్మ్. అన్నిటి 5 ఎలిమెంట్స్ తోటి కంప్లీట్‌గా మెడిటేషన్ చేసినట్టే అనిపిచ్చింది నాకు. వాటర్ కుంటూ మేము చాలా అది కొంచెం కష్టమైంది. దారి హ్మ్. కూడా. తర్వాత మళ్ళీ హ్మ్. తెలుసుకొని సరిగ్గా అప్పుడు అక్కడికి రీచ్ అయ్యి చేసామన్నమాట. హ్మ్. అన్ ప్రతి హ్మ్. స్టెప్ హ్మ్. కూడా చాలా బా అయింది. ఆవిడ జోక్స్ ఏయడము, హ్మ్. మేడం హ్మ్. ఫుడ్ కూడా ఎక్కడ ప్రాబ్లమ్ కాలేదు. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా హ్మ్. అందరూ సపోర్టివ్‌గా ఇదేంటి అంతా బా అయిందన్నమాట. అసలు హ్మ్. మంచిగా చాలా హ్మ్. బా అనిపించింది. ఓకే. వచ్చి మీకేమన్నా విజన్స్ లాగా గాని, అలా ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ అయ్యాయా మేడం అక్కడ మనకి? విజన్స్‌లా కాదు. అదే నాకు థర్డ్ అదే ఆ! ఇట్లా అదే మీరు చెప్పారు కదా! ఆ! అవును. హ్మ్. బాగా ఎనర్జీస్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా కూడా అలా మెడిటేషన్‌లో కూడా ఉన్నా కూడా హ్మ్. బాగా ఎనర్జీస్ ఉండడం. నేనైతే చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యానవి. తర్వాత హ్మ్. ఎక్స్‌పీరియన్స్ 90% వరకు అయ్యింది. ఆ! ఆ! తర్వాత ఇంకా సుజాత మేడం మీరు చెప్పండి మేడం. మీకేమన్నా విజన్స్ లాగా అట్లా అనిపిచ్చిందా? అంత గొప్ప ప్లేస్‌లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ? ఆ! లేదమ్మా. నాకు విజన్స్ అలాంటియేం రావు. ఎప్పుడు కూడా రావు. ఆ! ఏంటంటే ఒక మెడిటేషన్ స్థితికెళ్ళిపోతా ఉంటానన్నమాట. ఇంకా ఎక్కువగాని సైలెన్స్‌కెళ్ళిపోవటము, డీప్ మెడిటేషన్‌లోకెళ్ళిపోవటము జరుగుతుంది. అలాగే హ్మ్. మేము అక్కడ ఉన్న టైమే కాకుండా మాకు ఫ్లైట్ డిలే అవ్వటం వలన మళ్ళా మేము నలుగురం కలిసి ఇంకొక రోజు హ్మ్. ఎక్కువ టైము స్పెండ్ చేయటము, ఇంకా ఆ వైబ్రేషన్స్ తోటి అలా కంటిన్యూ అవ్వటం అనేది కూడా ఒక అద్భుతమే అనిపించింది నాకు. హ్మ్. ఎందుకంటే హ్మ్. మామూలుగా అయితే ఫ్లైట్ డిలే అయ్యింది. అరే! అని కంగారు పడతాం కదా! వీళ్ళు ఆ! ఫ్యామిలీ నాకంటే మా బాబు దగ్గరికి నేను అక్కడికొచ్చాను పెద్దదాన్ని. ఆళ్ళు హ్మ్. పిల్లలు శాంతి ప్రియకైతే చిన్న చిన్న పిల్లలు. హ్మ్. అయినా కూడాని అసలు ఎవ్వరు కూడాని అయ్యో! డిలే అయిపోయింది. మేము ఇలాగా ఇంట్లో కంగారు పడతారని లేకుండా, ఆ వైబ్రేషన్‌లో ఆ స్మూత్‌గాని దాన్ని ఎంజాయ్ చేసామన్నమాట మేము. హ్మ్. మళ్ళా మాకొక హోటల్ రూమ్ ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చారు. హ్మ్. ఒక నైట్ ఆ హోటల్ రూమ్‌లోనే ఉండి అక్కడ ఇంకా కొంచెం సేపు టైము అందరం కలిసి మెడిటేషన్‌లో ఉండటమేంటి,
ఎయిర్‌పోర్ట్ లో కూడా కబుర్లు చెప్పుకుంటాము, మెడిటేషన్ లో ఉంటాం. కబుర్లు చెప్పుకుంటాం, మెడిటేషన్ లో ఉంటాం. ఇవే అబ్బా! ఇంక దీనికి సంబంధించిన విషయాలే. ఇంకా వేరేవేమి లేవు. నాకదే అనిపించింది. అద్భుతం హ్మ్. ఏంటంటే చిన్న పిల్లలున్నారు. అయ్యో! నేను 5 డేస్‌లో వస్తన్నాను. వీళ్ళు కంగారు పడతారేమో అని లేకుండా ఉన్నదాన్ని మేము యాక్సెప్ట్ చేసి, అలా జరిగిందని యాక్సెప్ట్ చేసి, వాళ్ళు కూడాని దాన్ని యాక్సెప్ట్ చేశారు. చిన్న పిల్లల తల్లులు. నేను ఉండటం వెళ్ళాలనిపించదు ఇదేం మేడం. కాదు. ఒకసారి ఆ! కనెక్షన్‌లోకొచ్చేస్తే వెళ్ళాలనిపించదు. అదే అనింది. అదే అనిపిస్తున్నాను. అసలు చిన్న పిల్లల మళ్ళీ మా తల్లులు ఫిజికల్ వీళ్ళు వరల్డ్‌కి అది రావాలనిపించదు. అక్కడికి ఇంట్లో వాళ్ళు కంగారు పెడతారు, వాళ్ళు తిడతారు అని ఏం లేదు. ఇంక దాన్ని మంచిగా యుటిలైజ్ చేసుకున్నాను ఉన్నాము. అందరం ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకుంటాము. ఇంకా హ్మ్. కొంచెం కలిసి మెడిటేషన్ చేసుకుంటాము, కబుర్లు చెప్పుకుంటాము. అదంతా హ్మ్. ఎంజాయ్ చేయటము జరిగిందమ్మా. బాగా చేసుకున్నామండి. బాగా నవ్వుకుంటూ అసలు ఇప్పుడు హ్మ్. ఉంటేనే తెలుస్తుంది. ఓహ్! బాధపడాలా మనం అదే అలా ఇంటికెళ్ళినప్పుడు అది అని ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. నాకసలు ఆ థాట్ కూడా ఇప్పుడు అనిపించలేదు. బాగా అసలు జోక్స్ ఏసుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. నిజంగానే. లతా మేడం ఏదో ఒక జోక్ చెప్పారు. నాకైతే ఇప్పటికే గుర్తుంటుందన్నమాట. అంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక డాగ్‌ని పెంచుకుంటారంట. హ్మ్. మా మామగారికి సేవలు చేస్తున్నాను. దాన్ని బ్రౌనీ ఏదో చెప్పారు. మామగారు అంటున్నారు, బ్రౌనీ అంటున్నారు. ఇదేంటి వీళ్ళు ఈ అమ్మాయి ఏంటి బ్రౌనీ అంటుంది అని నాకు హ్మ్. అర్థం కాలేదు ఫస్టు. మళ్ళనేమో మామగారికి సేవలు చేస్తున్నానంటుంది. అది తలుచుకుని అసలు తను చెప్పినప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉందనమాట. ఎంత జోకో అసలు గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికి నవ్వొస్తది నాకు. మేము సూపర్ మేడం అసలు. హ్యాపీగా నేను సుజాత మేడము. ఇంక నేనేదో చెప్పడం, ఇంకా నవ్వడము అసలు పిచ్చి పిచ్చిగా నవ్వుకొని ఇంకా అసలు రజనీ మేడం అయితే ఆమె ఏదో అప్పుడు యోగా మీద మాస్టర్స్ ఏదో చేస్తున్నారు. ఆవిడ ఆ ఇదిలో మేము హ్మ్. ఎందుకు ఆవిడకి తెలిసేది కాదు. సూపర్ మేడం. సో 2 డేస్‌కి అనమాట అది. మా ఇప్పుడు హ్మ్. భర్త తీస్తారు కదా! కొన్నప్పుడు కూడా. అట్లా హ్మ్. అనమాట. మా అయ్యగారికి నేను అప్పుడు అంటే సేవ చేయలేకపోయాను. పిల్లలతో స్టక్ ఆ! అయిపోయాను. హస్బెండ్‌కి హ్మ్. వెళ్తూ ఉండేవారు. హ్మ్. చేయలేదు కదా! హ్మ్. ఎక్కడానికి వచ్చారని చెప్పి అలా చెప్తూ అట్లా దాని పేరు గ్రేట్. గ్రేట్ మేడం. హ్మ్. అది సూపర్ ప్రతి అసలు. ఇది మాత్రం నేను కూడా మర్చిపోను ఎప్పటికి. అంటే మా మామగారికి సేవ చేసుకోలేకపోయాను. నేను ఇండియాలో లేకపోవటం వలన. ఇప్పుడు హ్మ్. హ్మ్. ఈ హ్మ్. రూపంలో చేసుకుంటున్నాను అంటే నాకెంత నిజంగా భలే అనిపించింది. తను ఎప్పుడు ఎంత కూడా హై ఫేస్ కూడా కనెక్టివిటీ మేడం అది. అవును. అంత ఎప్పుడు ఈజీ కదా! అలా ఫేస్ కూడా అనుకోవడం కూడా. అలాగా చిరునవ్వుతోనే ఉంటుంది. ఆ మెడిటేషన్‌లో కూర్చున్నా కూడా తన ఫేసు ఆ చిరునవ్వు అలా చెరగదు. హ్మ్. హ్మ్. చాలా గ్రేట్. అద్భుతమైన గ్రేట్. మాస్టర్ లతా మాస్టర్. బాగా గుర్తుండిపోయే ఒక ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఉందా మీకి మేడం? మెడిటేషన్‌లో కానీ, మేడంతో కానీ బాగా గుర్తుండిపోయేది? మేడం తోటి మేము 2 డేస్ 2 డేసా 2 డేస్ మా కార్‌లో వచ్చారు మేడం. ఇంకా హ్మ్. అసలు ఎంత జోకులో మేడం కూడాని. ఇది అసలు అంటే ఒక పెద్ద మాస్టర్ తోటి వెళ్తామని మేమనుకుంటున్నాము. అసలు మేడం ఎట్లా అంటే మన ఫ్రెండ్ తోటి మనం ఎలా జోకులేసుకున్నామో అలాగనమాట. హ్మ్. ఎదర ఎళ్లి కార్లు ఏదన్నా అవి సరిగ్గా హ్మ్, వెళ్ళకపోతే నీ కామెంట్ చేయటము చిన్న పిల్లలాగా అలా అన్నమాట. అవన్నీ ఇంకా ఎంత అసలు ఇంక నవ్వులే నవ్వులు. కా మొత్తం కార్‌లో ఏంటి, బయటేంటి గుర్తుందా అప్పుడు లతా మేడం? వండర్‌ఫుల్. మేడము మా మా పా దాంట్లో అనుకుంటారు గదా! అంటే హ్మ్. ప్రాబ్లమ్ ఇవ్వకూడదు. నాదేంటంటే ఎవరికీ ప్రాబ్లమ్ ఇవ్వకూడదు. ఫ్లోలో ఎళ్ళాలంతే. ఏది ఆహ్, అయితే అది ఎప్పటికి మనం కనెక్ట్ అయ్యే ఉంటాం మేడం. మన కార్‌లో కూర్చున్నా, వేరే వాళ్ళ కార్‌లో కూర్చున్నా గూడా. హ్మ్. ఎందుకంటే హ్మ్. వాళ్ళు మేడము, హరిత మేడము బాగా డ చాలా ఎక్కువ పార్ట్ వాళ్ళు అవును. రెస్పాన్సిబిలిటీ హ్మ్. అంటే హ్మ్. వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కదా! వాళ్ళు. మనం మనతో రావాలనుకుంటే అది సెల్ఫిష్‌లా అవుతుందేమో అని అట్లా హ్మ్. అట్లా ఆలోచించకూడదు అన్నట్టుగా మేడము హ్మ్. ఉన్నాకంటే అలా అంటుంటే, అయితే దీపం హ్మ్. అంటావా? నీలాగా అందరూ ఉండరు అనుకుంటే జోకులనమాట మేడం గూడా. అంటే లతాని ఇప్పుడు దీపం అంటావా నన్ను? నీలా అందరూ ఉండరమ్మా. నీలా ఆలోచించరు అనుకుంటా జోకులనమాట. తర్వాత ఇంక అట్లా ఏవో జోకులేసుకుంటూ అసలు ఒక హ్మ్. మాస్టర్‌తో మనం అంటే కొంచెం మాస్టర్ అంటే మనం కొంచెం ఆహ్,
వాళ్ళు వేరేగా ఒక స్పెషల్ రెస్పెక్ట్‌తో అట్లా ఉంటాం కదా! భయంతో కొంచెం ఒక గౌరవంతో అట్లాగా. అలా కాకుండా ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అసలు ఇదేంటి నా వాళ్ళు అన్నట్టుగా అనమాట. మనకి అట్లా ఉండదు కదా! ఈ మన ఆర్గనైజేషన్‌లోనే అలా ఉండదు. మాస్టర్స్ అంటే అందరిని కలుపుకుపోయేలా ఉంటారు కదా! అట్లా ఉంటుంది. హ్మ్. ఎక్కువ. గ్రేట్ మేడం. హ్మ్. మేడం అంత గొప్ప ప్లేసెస్‌కి మనం వెళ్తున్నప్పుడు మనము మన హిమాలయ ట్రిప్ గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మాస్టర్స్ తోటి. సో, చాలా మంది మాస్టర్స్ మౌనంలో ఉండిపోవడం, ఆ స్టిల్‌నెస్, సో, సైలెంట్‌గా ఉండడము అలా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పుకున్నారు. మీకు అలాంటివేమన్నా ఉన్నాయా? అంటే ఇంకా ఏమి మాటలు రావన్నమాట. అంత ఎనర్జీస్‌ని మనం ఫీల్ అవుతా ఉన్నప్పుడు, చాలా మౌనంలో ఎళ్ళిపోవడం, స్టిల్‌నెస్‌గా ఉండడము అలా ఉంటది. సో, మీకలా అనిపిచ్చిందా అంత గొప్ప ప్లేస్‌కెళ్ళినప్పుడు? అది ఉంటుందమ్మా. అది హ్మ్. ఉంటుంది. కానీ హ్మ్. దాంతో పాటు మేము మళ్ళా జర్నీలో ఎంజాయ్ చేయటము ఆ! చేసాము. అది ఉంటుంది. అక్కడ ఆ! కూర్చున్న మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడేంటి, అతి ప్రకృతిలో వెళ్ళినప్పుడేంటి, నువ్వన్న స్టిల్‌నెస్ ఉంటుంది. ఒక మ ఆ! అది ఇంకా మనకి తెలీదు ఆ పరిస్థితి ఏంటనేది. దాంట్లో మమేకమైపోతామనమాట. హ్మ్. అలా హ్మ్. మమేకమైపోయాము అనేసి మళ్ళా బాహ్యంగా మనం ఏమీ లేదు అంటానికి మళ్ళా జర్నీలో ఎంజాయ్ చేసేవాళ్ళం. హ్మ్. ప్రకృతిలోని హ్మ్. తిరిగేటప్పుడు మమేకమైపోతాము. అసలు ఏ థాట్స్ లేకుండా ప్రకృతితో కలిసిపోయేవాళ్ళము. మళ్ళా హ్మ్. కార్‌లో కూర్చొని జర్నీ చేస్తున్నప్పుడు మళ్ళా చిన్న మరి పిల్లల్లాగా ఎంజాయ్ చేయటం అన్నమాట. గ్రేట్. కబుర్లు గ్రేట్. చెప్పుకుంటా, జోకులేసుకుంటా అని. అసలు మేడము అలాగా అంత జోకులేస్తారనేది అక్కడ మాతో జర్నీ చేసిన తర్వాతే అర్థమైంది. ఏంటి అది కాదు, ఇది కాదు ఒక అత్తలో, పిన్నిలు ఎలా మాట్లాడతారో అలా అన్నమాట. ఈ అదేంటి వీళ్ళు మనం మెడిటేటర్స్‌మి కదా! ఇలాగా కొంచెము ఆహ్, ఏమంటారు ఏముండదు. పాష్‌గా అవును. మాట్లాడతారు. అట్లా ఏం లేదు. ఓ ఫ్రెండ్స్ తోటి అవును మేడం. అది కాదమ్మా, ఇది కాదు, అలా ఇలా కాదు, అలా కాదు అని ఎలాగ మనం ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడతాం అట్లాగే మేడం కూడాని. ఇంక అవును. అవును. నేనైతే పెద్దది అందరికంటే మే ఇంచుమించుగా ఉన్న వాళ్ళలో నేనే పెద్దదాన్ని. ఆ! ఆ! కానీ అసలు వాళ్ళతో సమానంగా నేను ఎంజాయ్ చేశానన్నమాట చిన్న పిల్లల్లాగా. ఇంక నేను మళ్ళా నా ఏజ్ రివర్స్ అయిపోయింది. హ్మ్. గ్రేట్. సుజాత మేడం అయితే అసలు నిజంగా ఆవిడ వీడియో చూడాలి మీరు. అసలు స్లో మోషన్‌లో ఇట్లా రన్ చేస్తున్నట్టు సాధించుకున్నారు. సూపర్ అసలు. నాకు కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ అదే మీరు అడుగుతున్నారు కదా! స్టిల్‌నెస్ అట్లాగా. సేమ్ హ్మ్. హ్మ్. మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా ఆయన గైడ్ చెప్తున్నప్పుడు అందరూ గూడా ఇంక అంతా పూర్తి అలర్ట్‌గా అయిపోయి, మౌనంలోనే అవన్నీ చేసి, మళ్ళీ ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మేము ఇంకా ఎంజాయ్ చేసి జోక్స్ చేసుకుంటూ పూర్తిగా ఇట్లా ఇంక స్టిల్‌నెస్ ఎవరితో మాట్లాడడం కాదు, అలా కాదు, ఇట్లా కాదనమాట. హ్మ్. బ్యాలెన్స్‌డ్‌గా 2 బ్యాలెన్స్‌డ్‌గా. హ్మ్. అప్పుడు పూర్తి స్టిల్‌నెస్‌తోను, ఇదితోను మళ్ళీ అదయిపోయాక మళ్ళీ కార్‌లో కూర్చున్నప్పుడు లేకపోతే రూముల్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఇంకా డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ హ్మ్. ఇదే అనమాట. మేము హ్మ్. మేడం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక గురువుగారమ్మో వాళ్ళతో కొంచెం ఇదిగా వేరేలాగా కొంచెం ఇదిగా ఉండాలని కాకుండా ఆవిడే అసలు ఇదేంటి ఇది కాదే, అది కాదే అనుకుంటూ చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా బాగా అసలు. హ్మ్. హ్మ్. ప్రతి క్షణాన్ని గుర్తుండి పెట్టుకుంటాం మేడం. మేడంతో ఉన్న ప్రతి క్షణాన్ని అది ఏ నిమిషం ఎలాంటిదైనా గానీ అంత మెమరీ లాగా ఉండిపోతది తనతో ఉన్నంత సేపు. ఇన్ పర్సనే కాదు. వీడియోల్లో చూసే అలా కనెక్ట్ అయిపోయాను నేనసలు. అవును. హ్మ్. హ్మ్. వెళ్ళాలి. హ్మ్. వీడియోలు చూసే ఈవిడతో వెళ్ళాలి అనుకున్నాను. అలా అనుకున్న జస్ట్ వితిన్ ఫ్యూ వీక్స్‌లోనే అయ్యిందనమాట అది. అట్లా నేను అప్పుడు ఏమేం సెషన్‌లు అనుకున్నానో అవన్నీ కూడా ముందు బాలకృష్ణ సార్‌ది, తర్వాత మేడంది, తర్వాత మళ్ళీ ప్రభోస్ సార్‌ది, తర్వాత మళ్ళీ జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అది ఆన్‌లైన్‌ది. అట్లా అన్నీ కూడా వరుసగా ఏదనుకుంటే అది వచ్చేవన్నమాట అట్లా. నేను మామూలుగా మెసేజ్‌లు ఎక్కువుంటాయి కదా! గ్రూప్‌లని డిలీట్ హ్మ్. చేసేస్తా. ఇవి కావాలనుకున్నవి మాత్రం నా కన్ను పడేది. వచ్చేవి. నా దగ్గరికొచ్చేవన్నమాట. నేను వాటిలనే చూసుకునేదాన్ని. అంటే ఎట్లా జరిగేదో తెలీదు గానీ మిస్ అయ్యేదాన్ని గాదు. అట్లా అన్నమాట. ఇప్పుడైతే ఎక్కువ ఒమేగా ల్యాండ్ అని మేము ఒమేగా పిరమిడ్
అనుకుంటున్నాం కదా ఇక్కడ డాలస్‌లో. ఇప్పుడు దాని మీద ఫోకస్ అనమాట నాదంతా. అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడికెళ్తే ఎనర్జీ వస్తుంది. ఆ మాస్టర్‌తో ఎళ్తే చాలా గ్రేటు. అక్కడేదో మనకు వచ్చేయాలి పరిగెడతాం కదా! అలా కాదు. ఇక్కడ ల్యాండ్‌కి ఎనర్జీలు అవసరము. ఇది మేనిఫెస్ట్ అవ్వాలంటే అని మాస్టర్స్ చెప్పారు. నాకు అందుకని మెయిన్ దాని మీద అంటే అక్కడికి వెళ్ళాలి. ప్రతి వీక్ మిస్ కాకుండా. అక్కడ మనం ఎనర్జీస్ అక్కడ చేసి ఎనర్జీస్ తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా ఉండాలని ప్రతి వీక్ వెళ్ళడం అక్కడ. ఏదో ఒకటి ఫుడ్ తీసుకెళ్ళడం మేము. మెయిన్‌గా కొంతమందైతే కంపల్సరీ వెళ్తాము. తర్వాత వీలైన వాళ్ళు వస్తూ ఉంటారు. అది రావాలి అందరికి దాని వలన అందరూ ఎదగాలి. స్పిరిచ్యువల్‌గా అవును. అనేది అవును. ఎప్పుడు మేడం కూడా ఇలాంటి మన మన ట్రిప్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మనకి చాలా రిట్రీట్స్ కానీ, ట్రిప్స్ కానీ ఇట్లాంటి హై ఎనర్జీ ప్లేసెస్‌కి గానీ, సో, అదర్ మాస్టర్ మీ దగ్గరికొచ్చి వెళ్ళాలి అని ఏదైనా సలహా అడిగినప్పుడు సో, మీ మెసేజ్ ఏముంటుంది మేడం? సో, ఎలాంటి సలహా ఇవ్వగలుగుతారు? ఎలాంటి ఆహ్, చెప్పగలుగుతారు మీరు అనేది చెప్పండి? నేనైతే కంపల్సరీ ఇట్లాంటి స్పిరిచ్యువల్ ప్లేసెస్‌కి కంపల్సరీ వెళ్ళాలి. మిస్ కాకూడదు. మిగతావి మామూలుగా హ్మ్. థింగ్స్‌లో ఇది చూసామా, అది చూసామా అని కాదు. ఎవరి హ్మ్. ఇంట్రెస్ట్ కానీ ఇదైతే స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటివి వెళ్తే చాలా బావుంటుంది. అక్కడ ఎనర్జీస్ బావుంటాయి. అక్కడ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వాలని వెళ్ళాలి. ఇది కూడా ఉండాలి మనం హ్మ్. కనెక్ట్ అవ్వాలి. అప్పుడు బాగా ఆ ఎనర్జీస్ కూడా మనకొస్తాయి మనం కావాలనుకుంటే. మనం లేతే అవును. చూద్దాంలే అంటే అన్నట్టు వెళ్తే అట్లానే ఉంటుందేమో నాకు తెలీదు. నేనైతే ఒక పిచ్చితో ఎళ్ళానన్నమాట. ఆనందంతో అన్నమాట. నాకు ఇన్‌ట్యూషన్‌తో వెళ్ళిపోయారు. ఆ! హ్మ్. ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలి అనే పూర్తిగా హ్మ్. కనెక్ట్ అయిపోయానన్నమాట దానికి. ఇప్పుడు హ్మ్. మెర్కాబా కూర్చున్నాను. మెర్కాబా పిరమిడ్ అది కూడా అంతే తెచ్చుకోవాలి అనుకున్నాను. అది అలా అయిపోయింది అంతే. నేను ఒక్కదాన్ని వెళ్ళాను మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళికని. అప్పుడు హ్మ్. తెచ్చుకున్నాను. మామూలుగా అయితే ఇలాంటి ఇండియా నుంచి మీరు తెప్పించుకున్నారు పిరమిడ్ అది ఇక్కడికి యూఎస్‌కి. ఖమ్మం నుంచి హ్మ్. కొన్నాను. హ్మ్. నేనెళ్ళాను. ఒక్కదాన్నే ఎళ్ళాను. ఒక్కదాన్నే అక్కడ కొంచెం హికప్స్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో హ్మ్. నేను హ్మ్. మొదలుపెట్టినప్పుడు కొంచెం అయ్యాయి గానీ, అంత స్మూత్‌గా మాస్టర్స్ చూసుకుంటారు అని చెప్పేసి నేనన్నీ జస్ట్ హ్మ్. వాళ్ళే ఇంటికొచ్చేసింది. ఆ రోజే ఓపెన్ చేసేసి పెట్టేసుకున్నాను. అట్లా అనమాట. గ్రేట్. ఓపికగా ఉండేదనమాట. అది రావాలని అలా అన్నీ కూడా అలాగే అవే అయ్యాయి అంతాను. అదే. అట్లాగా. అదే ఇలాంటి ట్రిప్స్ మనం అనుకుంటే కాదు. హ్మ్. మనకి గొప్ప ఇంట్యూషన్ ఉండాలి. గొప్ప హ్మ్. ఇంట్యూషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మాస్టర్స్‌నే మనల్ని తీసుకెళ్ళిపోతారు అనే దానికి అది కరెక్ట్. ప్లస్ హ్మ్. బాగా కనెక్ట్ అయ్యి ఉండాలండి దానికి. అంటే మనం హ్మ్. ఎనర్జీ చాలా మంచి చూడాల్సిన ప్లేస్‌లు ఇవన్నీను ఎదగాలి మనం అనుకుని హ్మ్. ఎనర్జీస్ హ్మ్. తీసుకోవాలి అని చెప్పేసి నాకు ఇంకొకటి ఖమ్మంలో కాస్మిక్ వ్యాలీ ఉంది కదండీ! దానికి హ్మ్. వెళ్ళాలనుకున్నాను. ఏప్రిల్‌లో వెళ్ళినప్పుడు హ్మ్. అవ్వలేదు. ఈసారి హ్మ్. దానికి కూడా అనుకుని సరోజ మేడం కూడా అక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్‌లు అయ్యాయి. అవి కూడా షేర్ చేసుకున్నారు. ఓకే. ఓకే. సూపర్. మనం హ్మ్. ఏదన్నా సరే అసలు సరోజ మేడంకి ఈ హ్మ్. మౌంట్ శాస్త్ర గురించి అక్కడే వచ్చిందంట. హ్మ్. నువ్వు అక్కడే ఆ! వెళ్ళాలి అనేసి. ఖమ్మంలో. హ్మ్. హ్మ్. ఖమ్మంలో హ్మ్. ఉండగానే. ఓకే. ఓకే. హ్మ్. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ కూడా మిడ్‌నైట్ 1:00కి అక్కడ మాస్టరు ఒకాయన వెళ్లి తీసుకెళ్ళి రండి మేడం అని ఏదో ఆయన పిలిచారు. ఏదో ఇంకా ఏమి వేరే థాట్ లేకుండా అలా వెళ్ళిపోయి హ్మ్. అక్కడ ఆహ్, ఒక రా ఒక రాళ్ళుంటాయి కదా! పెద్ద పెద్దవి. దాని మీద పడుకోమంటే హ్మ్. ఆవిడ పడుకోవడం. ఇంకా అట్లా అంటే మాస్టర్స్ నడిపించేస్తారంతే. హుహు. హ్మ్. హుహు. స్పిరిట్ ఎలా వచ్చారని ఒక మీటింగ్ అయిపోయాక అట్లాగా ఒక్కసారిగా అయిపోయింది కదా! అట్లానే ఇవి కూడా అంతే. మనదేం ఉండదు. అదే అయిపోతుంది మనం అంతే. ఆవిడ కూడా అవును. కరెక్ట్. దాని మీద ఉంటే మాస్టర్స్ కనెక్ట్ అయ్యి చెప్పారు అక్కడికి వెళ్ళమని. అక్కడ లవ్ ఎనర్జీస్ అని. ఆవిడకి సూట్ కూడా అవుతుంది. ఆవిడ ఇదికి లవ్ ఎనర్జీస్ అక్కడికి వెళ్ళడం ఆ ప్లేస్‌కి అట్లా అన్నమాట. మేమందరం గూడా అది ఆ వీడియో కూడా చూసాను నేను. ఆ ఇంటర్వ్యూ కూడాను చూసినట్టున్నాను. లేతే అక్కడ వాళ్ళ ఇంట్లో షేర్ చేసుకున్నారు. అరుణ్ గారి ఇంట్లో, లక్ష్మి మేడం వాళ్ళ అబ్బాయి ఇంట్లో. అప్పుడు హ్మ్. అట్లా అన్నమాట. అంటే మేము కూడా అలాగ ఉన్నాం. మాస్టర్స్ కూడా మమ్మల్ని కూడా కనెక్ట్ చేసారు. ఆవిడ వెళ్తారు మీరు అని చెప్పేసి అట్లా అయిపోయిందన్నమాట అంతా. అంత లాస్ట్ ఈజీ గాదు మేడం. మీ ఎనర్జీస్ అక్కడ మ్యాచ్ అయితేనే మీరక్కడ ఉండగలుగుతారు. అక్కడ వెళ్ళగలుగుతారు కూడా. అది అది మటుకు నిజమమ్మా. లేపోతే హ్మ్. అసలు మేము 10 అవర్స్‌లో డిసైడ్ చేయటమేంటి? హ్మ్. హ్మ్. ముందు రోజు 7:00 నైట్ 7:00కి మాకు విషయం తెలిసింది. రేపు 6:00 ఫ్లైట్ అంటే టక అన్నీ సమకూరిపోయినాయి. దానికి ఆ! సరిపడగా మనుషులం చక్కగా నలుగురుము సమకూరాము. ఆహ్, చ హ్మ్. డ్రైవింగ్ చేయటానికి ఆ అమ్మాయి ఎంత చక్కగా చేసిందో. ఆహ్, హ్మ్.
అలాంటి శాంతిప్రియ ప్లేస్‌లో మేడం. ప్లెయిన్ ఏరియాలో కాదు కదా! మౌంటైన్ అవును. రోడ్‌లోని ఓకే. చేయటం కూడా చాలా హ్మ్. అద్భుతంగా చేసింది శాంతిప్రియ. హ్మ్. హ్మ్. గ్రేట్. చెప్పలేదు. ఆ రోజు తర్వాత మీ జర్నీ ఎలా ఉండింది మేడం? సో, అంత గ్రేట్ ప్లేస్‌కి ఎళ్లి వచ్చారు. ఇంతమంది మాస్టర్స్ తోటి ఆ ఎనర్జీస్ కానీ, ఆ తర్వాత ఎనర్జీ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మన ఫ్లోలో ఉన్న ఎనర్జీ అండ్ మన ఇన్నర్ సెల్ఫ్‌లో కొన్ని థాట్స్ కానీ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తా ఉంటుంది. మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. సుజాత మేడం మీరు చెప్పండి. ఆ! అదేనమ్మా. అందుకే ఇప్పుడు అంతకుముందు కొంచెం నేను కూర్చోలేకపోయేదాన్ని, కొంచెం డౌన్ అయ్యానని అవును. చెప్పాను కదా! తర్వాత ఆ! నుంచే ఇంకా ఉన్న 6 నెలలు నాకు తెలియకుండా గడిచిపోయింది. ఎన్ని హ్మ్. క్లాసెస్ అటెండ్ అయ్యానో, ఎన్ని అలా ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళటం, మాస్టర్స్ ఎక్కడికొస్తున్నారంటే అక్కడికి మా బాబు తీసుకెళ్ళటం ఏంటి, ఈ నార్త్ కరోలినా హ్మ్. 3 డేస్ ధ్యాన మహాయజ్ఞానికెళ్ళటం ఏంటి, అసలు హ్మ్. ఇండియాలోని ఎక్కడెక్కడో ఒకరోజైతే నా నార్త్ కరోలినాలో మేము ఆ ప్లేస్ నుంచి ఇంటికెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి మమ్మల్ని హ్మ్. కార్‌లో తీసుకెళ్తుంది. వాళ్ళ వైఫ్ హ్మ్. అండ్ హస్బెండ్ ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే హ్మ్. మీరు ఎక్కడుంటారమ్మా అన్నాను. ఇండియాలో హ్మ్. ఎక్కడుంటారంటే వైజాగ్ అని. ఓహ్! వైజాగ్ మాస్టర్ ఒక ఆవిడ సేమ్ ఇలా వైజాగ్ వాళ్ళ మాట ఇలా ఉంటుందేమో అనుకుని హ్మ్. నా ఫ్రెండ్ వాణి ఉంది. ఆ అమ్మాయి మాట హ్మ్. కూడా నీలాగే ఉంటది. వాణి మా మమ్మీ అంటుంది. అలా భలే విచిత్రంగా ఎంత మంది మనుషులు కలిసారో. ఇంకో రోజు ఇంకో క్లాస్‌కి వెళ్తుంటే ఒక అబ్బాయి తీసుకువెళ్తున్నాడు నన్ను. అంటే బాబు హ్మ్. అడిగాడనమాట. "ఈ ప్లేస్ నుంచి ఎవరన్నా అక్కడికి వెళ్తుంటే మా మమ్మీ ఉంటుంది తీసుకెళ్ళండి" అని. అతను హ్మ్. మాట్లాడుతుంటే ఇక్కడ ఇండియాలో ప్రసాద్ అని ఒక మాస్టరు, ఆ అబ్బాయి క్లాస్‌మేట్స్ అంట. అనుకోకుండా మీరెలా ఈ జర్నీలోకొచ్చారంటే అతను అలాగా ఒక ఇద్దరు ఆ అబ్బాయితోటి, ఈ అబ్బాయితోటి కనెక్షన్ ఉన్నది. ఇంకో రోజు ఇంకొక అమ్మాయి నేను సివిల్ సప్లైస్‌లో చేశాను అంటే, సివిల్ సప్లైస్‌లో పలానా వాళ్ళు నా ఫ్రెండ్సు అని జెప్తుంది. అలాగే అసలు అక్కడ భలే విచిత్రంగా కనెక్షన్స్ అన్నమాట. అసలు ఇక్కడ వాళ్ళకి తెలియనే తెలీదు. కానీ నాకు హ్మ్. ఇక్కడ వాళ్ళకి, అక్కడ వాళ్ళకి కలిపి మధ్యలో ఇంకో లింక్ ఏర్పడిందన్నమాట. అసలు ఎంత హ్మ్. విచిత్రం అనిపించింది అవన్నీ చూస్తుంటేని. మేడం తోటి గ్రేట్. కూడా మళ్ళా ఇప్పుడు ఇండియా వస్తారు అని నేను చూసాను. మళ్ళా హ్మ్. కన్హాలో రిట్రీట్ ఉంది అంటున్నారు అవుతుంది కదా! కన్హాలో. అవును. అవును. కన్హాలో డిసెంబర్ దానికి కూడా నేను 12. అదే హ్మ్. దానికి కూడా నేను అటెండ్ అవ్వాలనుకుంటున్నానన్నమాట. గ్రేట్. గ్రేట్ మేడం. అంటే మీరు చివరిగా ఒకదాని మీరిచ్చే తర్వాత ఒకటి మెసేజ్ మేడం. ఆ! చెప్పండి అదే. మేడం. ఇప్పుడు కంపల్సరీ ఇలాంటి వాటికి వెళ్ళాలమ్మా. వెళితే అంటే హ్మ్. ఇప్పుడు మనము ఒకరోజు వారమంతా వర్క్ చేస్తాము. సండే వచ్చిందంటే ఒక హ్మ్. రిఫ్రెష్‌మెంట్ ఉంటుంది. ఎక్కడికైనా ఎళ్తాం, రిఫ్రెష్ అవుతాం అందరం కలిసి. అలాగే ఇది హ్మ్. కూడా అంతే. మన లైఫ్‌లోని ఎంత అనుకున్నా కూడా మనము స్మూత్‌గా ఎక్కడా ఉండదు. అందులో మెడిటేటర్స్ ఇంకొంచెం ఎక్కువుంటాయి. ఈ టాస్క్‌లు. అవును. ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఇలాంటివి వెళ్ళినప్పుడు మనం ఆ టాస్క్‌లు ఎదుర్కొంటే ఇంకొంచెం ధైర్యం ఏంటి శక్తి వస్తుందన్నమాట. ధైర్యం అని కాదు శక్తి. హ్మ్. దాన్ని హ్మ్. ఎదుర్కొనే శక్తి వస్తుంది. వచ్చి అసలు వచ్చినియి అలాంటి కష్టాలంటే ఎదుర్కొనే శక్తి ఉన్న వాళ్ళకే వస్తాయని చెప్తారు మాస్టర్స్. కరెక్ట్. ఆ శక్తి రావాలి అంటే మనలో ఉన్న శక్తితో పాటు ఇలాంటి వాటికి కూడా ఇంకొంచెం వెళ్ళాలి. మాస్టర్స్ తోటి, గ్రూప్ తోటి కనెక్ట్ అవ్వటము, హ్మ్. ఆ ప్రకృతితో కనెక్ట్ అవ్వటము. ఇన్నర్ అలాంటివి సెల్ఫ్‌కి కనెక్ట్ ఆ! అవ్వడము. హ్మ్. ఇన్నర్ సెల్ఫ్ హ్మ్. కనెక్ట్ అవ్వటము. దానివల్ల మనం ఇంకా ఇంకా ఎదుగుదలకి హ్మ్. ఆస్కారం ఉపయోగపడు ఉంటుంది. తప్పనిసరిగా హ్మ్. ఇలాంటి వాటికి కంపల్సరీ అటెండ్ అవ్వాలనేది నేను చెప్తాను. సుజాత లత మేడం మీరు చెప్పండి మేడం. తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? దాన్ని ఎలా క్యారీ చేశారు? మీ మెసేజ్ ఏంటి? ఈ ట్రిప్ హ్మ్. త్రూ. హ్మ్. నేను మామూలుగా ఈ ట్రిప్పు తర్వాతే కాదు సుజాత మేడం అదే సారీ సరోజ మేడంవి వీడియో చూస్తుంటే కూడా దాంట్లో కూడా కనెక్ట్ అవుతామండి బాగా. అంటే ఆ! ఆవిడ మాటలు గాని, అసలు ఆ హ్మ్. చెప్పడం గూడా అంటే హ్మ్. మాస్టర్ ఆహ్, ఎరుకుతో ఉండాలి మాస్టర్స్ ఎరుకుతో ఉండాలి. హ్మ్. అంటూ హ్మ్. చెప్పేది అసలు మనకి హ్మ్. చాలా గా తీసుకోవాలండి. ఏదో వెళ్ళాను క్లాస్‌కి లేదా ఏదో హ్మ్. చదివాను అనుకోకుండా వాటికి కనెక్ట్ అవుతూ ఉండాలి. వాటిల్లో ఏం చెప్తున్నారు? ఏంటి అప్లై చేసుకుంటున్నాం మనం అసలు జీవితానికి ఎట్లా అప్లై చేసుకోవాలి? మనం కూడా అనలైజ్ చేసుకుంటూ ఉండాలండి. అదే వేరే వాళ్ళని జడ్జిమెంట్‌లవి కాకుండా మనం అసలు ఎంతవరకు పట్టుకున్నాము? ఆ పట్టుకున్న దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటున్నాం? మన లైఫ్‌కి అంటేనే అది నేర్చుకొని కూడా వీటిలకి అటెండ్ అయ్యి కూడా ఈ దానికి ఒక యూజ్ అనేది ఉంటుంది. ఏదో వెళ్ళాము బ్యాలెన్సింగ్ అనేది తెలియాలి మనకి. హ్మ్. హ్మ్. అది హ్మ్. చూపించాలి
మనం మన లైఫ్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎరుగుతూ ఉండాలి. మనం మాట్లాడినా, చెప్పినా కూడా కరెక్టేనా మనం చేస్తున్నది అని చెప్పేసి అందరితో ప్రేమతత్వంతో ఉండాలి. తెలిసినవి చెప్తూ ఉండాలి. స్పిరిచువాలిటీ గురించి మనమే కాదు, మనతో పాటు అందరూ నడిచేలాగా నాకది నా పాలసీ ఏంటంటే, అందరికీ స్ప్రెడ్ చెయ్యాలి. ఇది అందరికీ మంచి ఉపయోగపడాలి. ఇప్పుడు మాకిక్కడ పిరమిడ్ వచ్చినా కూడా నేనెప్పుడు కూడా వాటిలో నా డ్రీమ్స్‌లో ఉంటాను. అదే ఇక్కడొచ్చి చాలా మంచిగా ఎప్పుడు గ్రీనరీగా ఉండి, అందరూ వచ్చి అందరికీ యూజ్ అవ్వాలి ఈ ఎనర్జీస్. అట్లా అన్నమాట. ఇలాంటి ప్లేస్‌లకి వెళ్ళాలి. అందరూ కనెక్ట్ అవ్వాలి. మంచి మాస్టర్స్ ఉన్నారు మనకి చాలా మంది. అందరితో కనెక్ట్ అయ్యి, నేర్చుకుని దాన్ని అప్లై చేసుకుని లైఫ్‌కి ఎదగాలి. అందరికి కూడా స్ప్రెడ్ చేయాలండి స్పిరిచువాలిటీని. ఇప్పుడు మనకసలు ఎర్త్ మీద స్పిరిచువాలిటీ చాలా అవసరం అండి. ఏ కంట్రీ అయినా సరే, ఎక్కడైనా సరే సరిగ్గా లేదు కదా సిట్యుయేషన్‌లు. ఈ స్పిరిచువాలిటీ మనం ఎదుగుతాం. ఎర్త్ అసెన్షన్ అవ్వాలంటే మెయిన్ స్పిరిచువాలిటీ ఉండాలి. ఏ మాస్టర్స్ అయినా అదే చెప్తారు. మనం ఓన్లీ మనం చేసుకోవడం కాకుండా అందరికి స్ప్రెడ్ చేయాలి. అట్లాగా బాగా కనెక్ట్ అయ్యి మనం ఎదగాలి, అందరూ ఎదగాలి. అది లోకం సమస్తం సుఖినో భవంతు అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు గ్రేట్ మేడం. చాలా చక్కనైన వాక్యంతోటి ముగిస్తున్నారు. చాలా చాలా నిజంగా ఇది ఒక గ్రేట్ మాస్టర్స్‌ని ఫస్ట్ టైమ్ మిమ్మల్ని కలుస్తున్నట్టు అంటే ఫస్ట్ టైమ్ కలుస్తున్నట్టు లేదు గానీ నాకొక హై ఎనర్జీస్ తోటి, హై వైబ్ తోటి ఉంది మీతో మాట్లాడుతున్నప్పుడు. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. గ్రేట్ సోల్స్ మీరసలు. థాంక్ యూ సో మచ్ సుజాత మ్యామ్. థాంక్ యూ సో మచ్ లతా మేడం. ఈరోజు మీరు పార్టిసిపేట్ చేసి ఇంత చక్కగా మీ ఎక్స్‌పీరియన్స్‌ని మేడంతో పంచుకున్న అనుభవాలని అందరిని చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇవాళ జాయిన్ అయిన ప్రతి మాస్టర్స్‌కి థాంక్ యూ. ఇంకా ఇంకా థ్యాంక్ యూ అమ్మ. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. చాలా బా అనిపించింది మీతో మాట్లాడితే కూడా. థాంక్ యూ మాస్టర్స్ మేడం. కనిపించట్లేదు. ఈ స్క్రీన్‌లే పిన్ అయినవి కనిపిస్తున్నాయి. అందరికి కూడా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ అండి. నమస్తే అందరికి. అందరు ఆస్ట్రల్ మాస్టర్‌కి, అందరికి మన అందరి ఆర్గనైజేషన్ మాస్టర్స్‌కి కూడా చాలా ధన్యవాదాలు. ఆత్మ ప్రణామాలు. సరోజ మేడంకి కూడా చాలా మేడంకి మీరు దగ్గరలో ఉంటున్నారు. చాలా లక్కీ. మేడం కూడా మా నమ్ ఇది చెప్పండి. కృతజ్ఞతలవి చెప్పండి. గ్రాటిట్యూడ్స్ అవి. అమ్మొస్తున్నారు. మీరు యూఎస్‌లో ఉంటారు గదా! విశ్వానికి కన్హాకొస్తున్నారు. చెప్పండి మేడం. సుజాత విశ్వానికి మేడం. విశ్వానికి ఈ విశ్వంలో ఉన్న సమస్త ప్రాణికోటికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. థాంక్ యూ సుజాత మ్యామ్. థాంక్ యూ లత మ్యామ్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థాంక్ యూ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మాస్టర్స్ తోటి, ఇంకా గొప్ప మాస్టర్స్ తోటి మళ్ళీ మన వాయిస్ ఆఫ్ బీవైఎంలో కలుసుకుందాము. థాంక్ యూ పూర్ణ సార్ ఫర్ గివింగ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. థాంక్ యూ. థాంక్ యూ. వండర్‌ఫుల్ సెషన్. థాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ ఇప్పుడు ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే సరోజమ్మకి మరొకసారి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సమాపిద్దాం. థ్యాంక్ యూ.